వెల్కమ్ టు బోల్టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివపార్వతి గారు. శివపార్వతి గారి నుంచి అందరికీ తెలుసు, ఎందుకంటే తను డ్రామా ఆర్టిస్ట్గా, సినిమా ఆర్టిస్ట్గా, సీరియల్ ఆర్టిస్ట్గా అందరికీ సుపరిచితం. అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అలానే విలన్ పాత్రలు కూడా చేసినటువంటి శివపార్వతి గారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంది. అందరూ ఇళ్లలో వ్యక్తి అయిపోయారు మీరు. థ్యాంక్ యూ. అందరూ ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే టీవీ సీరియల్స్ ద్వారా కూడా ప్రతి ఒక్క ఇంట్లోకి పరిచయం మీరు. ముందుగా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడుకోవాలి. మీలాంటి సీనియర్స్ ద్వారా నలుగురికి తెలియాల్సిన విషయాలు చెప్పండి. ఇటీవల కాలంలో చాలామంది ఆర్టిస్టులు కావచ్చు, టీవీ ఆర్టిస్టులైనా, సినిమా ఆర్టిస్టులైనా, ఎవరో ఒకళ్ళు ఈ జనరేషన్లో ఎక్కువ సూసైడ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే శోభిత అని చెప్పేసి ఒక ఆర్టిస్టు, 2-3 నెలల క్రితం పవిత్ర అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ గారు. సూసైడ్ల విషయానికి వస్తే మీ అభిప్రాయం ఏంటి వీటిపైన? ఎందువల్ల ఇట్లాంటివి ఎక్కువ పాల్పడుతున్నారు? ఒక శోభిత కాదండి, చాలామంది. పవిత్రది సూసైడ్ కాదు, అమ్మాయి యాక్సిడెంట్లుగా చనిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు శోభిత నిన్ననే చూశాను నేను కూడాను. ఇవన్నీ మైండ్ని బ్యాలెన్స్లో పెట్టుకోలేకపోవటం అంటే. తర్వాత వాళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆశలు అందరికీ ఉంటాయండి. అందరూ సినిమా యాక్టర్లు అవ్వాలని అనుకుంటారు, సినిమా హీరో అవ్వాలని అనుకుంటారు. అది తప్పులేదు, కానీ మన దగ్గర ఏముందనేది కూడా చూసుకోవాలి. అది తప్పనిసరి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి అనుకోండి, ఏం కావాలి? చదవాలి. దానికి కావాల్సిన క్వాలిటీస్ కావాలి కదా. అవగాహన ఉంటే ప్రయోజనం ఏంటి? చదవాలి. నేను అవ్వలేను కదా. దానికి సంబంధించింది చెయ్యాలి. అలా చేయకుండా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నానని 8th క్లాసులోనో 10th క్లాసులోనో అనుకుని ఆ 10th క్లాస్లో చనిపోతే ప్రయోజనం ఏంటండి? ఐఏఎస్ చేయడానికి ఏమి క్వాలిటీస్ కావాలి, మనం ఏం చెయ్యాలి తెలుసుకోవాలి, చెయ్యాలి. అలాగే సినిమా ఆర్టిస్టులు అయిపోదాము, సినిమా హీరోలు అయిపోదాము, సినిమా హీరోయిన్స్ అయిపోదాము అనుకునే వాళ్ళందరూ కూడా ఒక మేకప్ కిట్ పట్టుకొని, మేకప్ వేసేసుకొని, ఒక కాస్ట్లీ షాప్కి వెళ్ళి మేకప్లు షాప్లో అన్నీ కొనేసుకొని అందంగా అలంకరించేసుకుని మేము కూడా హీరోయిన్లు అయిపోతాం అనుకుంటున్నారు. కాదండి. ఈ మెటీరియల్తో ఇది అవుతుందా, ఈ మెటీరియల్తో ఇది అవుతుందా మనకు తెలుసు కదండి. ఇనుముతో ఏం చేయాలో అదే చేస్తాం, బంగారంతో ఏం చేయాలో అదే చేస్తాం. అయితే వాళ్ళు ఇనుమా వీళ్ళు బంగారమా అని ప్రశ్నిస్తే నేనేమంటానంటే, సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి. హీరో, హీరోయిన్, తల్లి, తండ్రి, విలను, కమెడియన్, డాన్సర్స్, ఇంకా చిన్న ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. మనం ఏ కోవకు చెందిన వాళ్ళం, ఈ క్లారిటీ ఉండాలి కదా, చెక్ చేసుకోవాలి కదండి. అది లేకుండా ముందు హీరోయిన్ అయిపోదామని యాంగ్జైటీతోటే ఎక్కువగా పిల్లలు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఈ చెక్ చేసుకోవడం పిల్లలకి లేకపోతే తల్లిదండ్రులు చెప్పాలి. సరే, కొంత ట్రావెల్ చేశాక అక్కడ వాళ్ళు ఏం అవుతారంటే డిసప్పాయింట్ అయిపోతారు. ఇది నేను అనుకున్నది రీచ్ అవ్వలేదని డిసప్పాయింట్ అయిపోవడము. తర్వాత వీటన్నిటికంటే ముందు లవ్ అనే పదం వాళ్ళ జీవితంలో అలా ముడిపడిపోయి ఉంటుంది. ఒక 16-17 దాటగానే లవ్ చేయడం అనేది వెరీ కామన్గా మనం రోజు ధరించే వస్త్రంలాగా లవ్ అనేది వాళ్ళ జీవితంలో ముడిపడిపోయి ఉంటుంది. ఆ లవ్కి కరెక్ట్గా వాళ్ళకి డెఫినేషన్ తెలియదండి. ఆకర్షణతో గురయ్యేదా, అవసరానికి వచ్చేదా, లేకపోతే ఇంకేదైనా అవసరానికి వాడుకునేదా, నిజమా అబద్ధమా అని తెలుసుకోలేని మీమాంసలో ఉండే వయసు అది. ఇవి ఫెయిల్యూర్ అయినప్పుడు ఇక వద్దు అనుకుంటున్నారు జీవితం. దాదాపుగా అలాగే జరుగుతున్నాయి. అది తప్పండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చూస్తే, మాలాంటి వాళ్ళని చదివితే మేము చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలి. అవునండి. ఎందుకంటే ప్రతి మనిషిని నడిపించే వ్యవస్థ ఒకటి ఉంది, ఆర్థిక వ్యవస్థ. అన్నిటికంటే బలమైంది ఆర్థికంగా ముందు అంతో ఇంతో స్థిరపడాలి ఏ వ్యక్తి అయినా. ఆ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది అనుకోండి,
మనిషి బతకలేడండి సొసైటీలో. మ్మ్. అవునండి. ఈరోజు మంచినీళ్ళు తాగాలన్నా డబ్బు కావాలి. అవును. మంచినీళ్ళు, గాలి అయితే కొనుక్కోక్కర్లేదండి. రోడ్డు మీదకి వచ్చి నించుంటే గాలి వస్తుంది భగవంతుడి దయ వల్ల. బట్ అది కూడా కొనుక్కునే సందర్భాలు మనం చూసాం కరోనా టైంలో. కరోనా సమయంలో ఆక్సిజన్ కూడా కొనుక్కున్నాము. అట్లా ఇంత బలమైన విషయాలను కూడా మేము తట్టుకొని బతికాం. అవును. మా ఫాదర్ ఏదో ఒకటి చేయబోయి అది ఫెయిల్యూర్ అయ్యి మా కుటుంబం నేలపారైపోయినప్పుడు నేను ధైర్యంగానే బతికాను. నేనే నా ఇంటికి మగపిల్లాడిని అయ్యాను. డబ్బు లేదు కదా చచ్చిపోవాలనిపించలేదు, మాకు ఇల్లు లేదు కదా నేను సూసైడ్ చేసుకోవాలనిపించలేదు. అప్పుడే పట్టుదల పెరిగింది నాకు. నాకు ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి లేదు, బతకడానికి ఉపాధి లేదు. ఓకే. 13 ఏళ్ల వయసులో నేను తీసుకున్న నిర్ణయం నాకు ఇప్పుడు నన్ను నేనే పొగుడుకోవాలనిపిస్తుంది. గ్రేట్. ఎందుకంటే ఫాదరు బలం లేదు, ఆస్తి బలం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, సమాజంలో ఏమేం కావాలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. మరి అప్పుడు చనిపోతే కరెక్టా? లేదు కదా, అక్కడితో అయిపోద్ది. కాదు. నేను చదువుకోలేదు, చదువుకోకపోయినా ఇంకేం చేయొచ్చు, నేనేమైనా యాక్ట్ చేయడానికి పనికి వస్తానా అనుకున్నాను. యాక్ట్ చేయడానికి ట్రై చేశాను, సక్సెస్ అయింది, ఒక దారి దొరికింది. ఆ దారిలో నాతో పాటు నా వాళ్ళని కూడా నాకు చేతనైనంత వరకు సుగమంగానే చేసుకొచ్చాను. అలాగే ఫెయిల్యూర్ అనేది ఏ వింగ్లో అయిపోయినా సరే సక్సెస్ అనేది ఇంకో వింగ్లో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి పిల్లలందరూ కూడా. మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? లవ్ అంటే లేచిపోయి మోసం చేసి అలా కాదు. ఓకే. ఒకరినొకరే ఇష్టపడ్డాం అంతే. ఒకటే రంగంలో ఉన్నాం కనుక ఒకరి కష్టం ఒకరికి తెలుసు కనుక, అంతేగాని ఆకర్షణలు అవసరాలైతే కాదు మాది. కాబట్టి నేను ఇప్పుడు లవ్ అని చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటంటే లవ్ అనేది కేవలం వాటి దగ్గర ఆగుతుంది ఇప్పుడు. అందుకని నేను అది కరెక్ట్గా అది అని చెప్పలేకపోతున్నాను. ఓకే. అంటే లవ్ అనే పదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన డెఫినేషన్ చెప్తున్నారు కదా. సో అందుకని మేము చెప్పిన మాటలైతే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న జనరేషన్కి చాలా ఉపయోగపడతాయి. వింటారని విని పాటిస్తారని నేను అనుకోవట్లేదండి. ఓకే. కానీ పాటిస్తే బాగుంటుంది. ఫెయిల్యూర్సే బలంగా తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఒక్క మాటలో చెప్పాలంటే ఓకే, మనకు ఫెయిల్యూర్ అయినప్పుడే మనం స్ట్రాంగ్గా తీసుకోవాలి. సూసైడ్ దాకా వెళ్ళక్కర్లేదు అని అనుకుంటున్నాను, నేను చెప్తున్నాను. అలా ఎవరెవరైతే అలాంటి విషయాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ నా పిల్లలుగా భావించి, నా మనుషులుగా భావించి, ఎందుకంటే మనమందరం ఒకటే, వేరువేరు ఇళ్లల్లో వేరువేరు రూఫుల్లో ఉంటామేమో కానీ భారతదేశంలో మనమందరం సగటు మనిషిగా ఒకరికొకరు ఆ బలాన్ని ఇచ్చుకుంటూ ఉండాల్సిన అవసరం మనకు ఉంది. అంత పిరికిగా వద్దు అని చెప్తున్నాను నేను. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు గుర్తొస్తే, నాకు తెలిసి వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కనీసం గుర్తొస్తే, పేరెంట్స్ అయినా లేకపోతే కట్టుకున్న గుర్తు రావాలండి. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, ఎవరో సమ్ఎక్స్, వాడు ఏం చేస్తాడు, బతకాలని ప్రయత్నిస్తాడు. అన్నీ బాగున్నా నువ్వు చచ్చిపోవడం ఏంటి చెప్పండి. ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఇది క్యూర్ అవ్వదండి, కష్టం అండి అని చెప్తున్నారు హాస్పిటల్స్లో. మా ఇంట్లో మా సిస్టర్ మనవరాలు చనిపోయింది, 14 ఏళ్ళ అమ్మాయి. బతికించుకోవడానికి వాళ్ళు పాపం అన్నీ పోగొట్టుకున్నారు, ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్నాక బతకలేదు. గుర్తుకొచ్చి తెచ్చుకుంటారు, ఆ ఏజ్ పిల్లల్ని చూసి బాధపడతారు. బసవతారకంలో చూపించామండి, మాకే చెప్పేశారు సర్జరీ చేసిన వేస్ట్ అండి, టేబుల్ మీద పోతుందని చెప్పారు. అయితే నేనేమంటానంటే, బతికించుకోలేక కొంత డబ్బు వెచ్చించినా కూడా బతకని మనుషులు చాలామంది ఉంటుంటే బలవంతంగా చంపుకోవడం ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం. ఆయుష్ ఉన్నవాళ్ళు కూడా బలవంతంగా దయచేసి మారండి, చనిపోవడానికి ప్రయత్నించకండి, మారండి, బతకండి. మీకోసం ఆలోచించే వాళ్ళ గురించి కూడా మీరు బతకండి, అదే నేను చెప్పేది. నటనలోకి రావాలి అని చెప్పేసి నటనలోకి మీకు ఎంకరేజ్ చేసింది ఎవరంటే ఏం చెప్తారు మేడం? నా పరిస్థితులు అంతేనా? ఒక ఫెయిల్యూర్లో ఒక మంచి విషయం ఏదో పుట్టుద్ది. అవును. నాకు అంటే ఫాదర్ ఆర్టిస్టు. ఓకే. ఆర్టిస్ట్. ఓకే. చక్కగా పాడేవారు ఆయన, ఘంటసాల గారు పాటలు పాడేవారు. ఓకే. ఆయనకి నాటకాలు, నటన అంటే చాలా ఇష్టం, ప్రేమ. ఆయనే గుర్తించి ఎంకరేజ్ చేశారు.
స్వతహాగా మీలో ఉంది. నాలో ఏమి లేదు అప్పుడు. నాలో ఏమీ లేదు. ఓకే. ఇది ఎట్లాంటిది అంటే అండి, పుట్టుకగానే ఎవరిలో ఆర్టిస్ట్ ఉండడు. కాకపోతే ఒక గ్రాస్పింగ్ పవరు మనలో ఆ తరహా వాటికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అవును. ఈ రెండు ఉంటాయి. ఇవి ఉంటే మనం మలుచుకోవచ్చు. ఓకే. అలా మలచబడ్డ ఆర్టిస్ట్ని నేను. సూపర్ అండి. అలా మలచడానికి చాలామంది స్టేజ్ నుంచి నాకు పెద్ద పెద్ద డైరెక్టర్స్, మన జేవి సోమయాజులు గారి బ్రదరు, రమణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా నన్ను అలా చక్కగా మలిచారు. ఇప్పుడు మీకు ఈ 50 సంవత్సరాల జర్నీ, ఈ 30 సంవత్సరాల ఇండస్ట్రీ జర్నీ ఎలా ఉంది? సంతృప్తికరంగా ఉన్నారా? సంతృప్తి అంటే అండి, తృప్తికి మించిన ఆస్తి లేదు ఈ ప్రపంచంలో. నేను వేదాంతం చెప్తున్నాను అనుకోకండి. చెప్పండి భలేవాళ్ళు. మనం ఎక్కడో నేను ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాను, నేను ఇంకేదో చేద్దాం అనుకున్నది అవ్వలేదు అనుకున్నప్పుడు మనకు ఒక డిప్రెషన్ వస్తుంది. నేను అసలు సినిమా ఆర్టిస్ట్ని అవ్వలేదు అనుకోండి, ఏం చేసేదాన్ని? ఆ నాటకాల దగ్గరే ఉండేదాన్ని. ఆ నాటకాల దగ్గర నుంచి ఒక పరచూరి బ్రదర్స్ నా చేయి పట్టుకొని నన్ను వేదిక మీదకి తీసుకొచ్చి అంతమంది ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి పరిచయం చేసి, తక్కువ ప్రొడ్యూసర్స్, తక్కువ డైరెక్టర్స్ కాదండి వాళ్ళు. అవునుగా. ఒక రామానాయుడు గారిని గుర్తు చేసుకున్నా, రాఘవేంద్రరావు గారిని గుర్తు చేసుకున్నా, దాసరి గారు, అవును, మరి కె విశ్వనాథ్ గారు, కోడిరామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, అస్సలు బాపు గారు, అదే లెజెండ్స్ అందరితో పనిచేశారు. తెలుగు ఇండస్ట్రీలో లెజెండ్స్ అన్ని ఎవరి పేర్లు చెప్తామో, సంగీతం శ్రీనివాస్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ దగ్గర పనిచేసే అవకాశం నాకు రావడం అవును గొప్ప విషయం కదా. ఎస్. మరి నేను ఒక 200 సినిమా చేసేసి నాకు అనుకున్నది సాధించలేదని అంటే అది పొరపాటు. నేను అనుకోకుండా సాధించాను, అనుకొని సాధించలేదు. అనుకోకుండా మా అమ్మ, మా నాన్న నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్, మా గురువులు, తండ్రి సమానులు పరచూరు బ్రదర్స్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, ఒక మంచి ప్లాట్ఫామ్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ తరంలో చూసుకుంటే రాఘవేంద్రరావు గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. బట్ ఈ తరం డైరెక్టర్లతో కూడా మీరు చాలా మందితో పనిచేశారు. రాజమౌళి గారితో కూడా చేశారు. అదే పనిచేశారు, చాలా లెజెండ్స్తో పనిచేశారు. ఎలా అనిపిస్తుంది? వీళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది, వీళ్ళ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు కొత్త జనరేషన్ స్కూల్ ఎలా ఉంది? తప్పకుండా కొంత మార్పు ఉందండి. ఉందే? ఉంది. ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు ఉన్నారు, ఆయన స్కూల్ ఎలా ఉంటుంది? వాళ్ళ శిష్యుడు ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్. వీళ్ళ స్కూల్ ఎలా ఉంది? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి నాకేం తెలుసో తెలియడం కోసం మీరు నన్ను అడుగుతున్నారు. అఫ్కోర్స్ అట్లా కాదు, తెరపైన ఎలా ఉందనేది మనకు అందరికీ తెలుసు. తెర వెనక ఎలా ఉంటారనేది మాకు కావాలి. ఆన్ సెట్స్, మీరు ఆన్ సెట్ ఇంకా వర్క్ పని రాక్షసులు అంటే రాక్షసులే, అంతేనా? గురు శిష్యులు ఇద్దరు కూడా సమస్య లేదు. అయితే ఎక్కడ హార్ష్గా కానీ అవతల వాళ్ళని భయపెట్టడం కానీ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు గట్టిగా చెప్పే విషయం కూడా నవ్వుతూ రాబట్టుకుంటారు. అది పెద్ద టెక్నిక్ కదండి. హట్ చేయరు ఎవరిని, ఎవరిని హట్ చేయరు. ఓకే. అంటే నేను చేసింది ఒకటే సినిమా రాజమౌళి గారితో, యమదొంగ కదా? యమదొంగ. ఓకే. చాలా నవ్వుతూ మనం తప్పు చేస్తాం, ఆయన నవ్వేస్తారు. అవునా? జరిగినాయి అట్లా? షార్ట్ చాలా చండాలంగా యాక్ట్ చేసాం అనుకోండి, నవ్వుతారు. అర్థం కాక నవ్వితే మనం చూస్తే ఏంటిది, ఇక ఇలా బాగా చేయొచ్చు కదా, ఎందుకు అలా చేస్తారు అనగానే మనకు సిగ్గేస్తుంది. అవును, ఏంటి తప్పు చేసామని. మీకు యమదొంగ సినిమాలో ఒక్కటే షాట్ అండి, మేము ఒక 10 మందిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టుకుంటాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. జయప్రకాష్ రెడ్డి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అవును, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు, నేను, నా కూతురు క్యారెక్టరు, ఇంకా ఎవరెవరో చాలామంది ఉన్నారు, రఘుబాబు, అందరం ఉంటాం. అవును, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొట్టుకుంటామండి. అదంతా ప్లస్ డైలాగు కొట్టడం, మళ్ళీ ఫైనల్గా నా దగ్గరికి వస్తారు. ఇది ఒక 4-5 సార్లు మీరు ఎలా చేస్తారో చేయండి అని మాకు వదిలేశారు. ఓకే. మధ్యలో ఒకళ్ళు కొట్టడం ఆపటం, మధ్యలో ఒకళ్ళు తిట్టడం ఆపటం ఏవో జరిగిపోయాయి. ఆయన ఇంత పెద్ద షార్ట్ పెట్టాను, మీరు ఎలా చేస్తారో చూస్తానని ఏమో నవ్వేవారు ఆయన. కానీ చేసామండి, ఒక 2-3 పోయాయి టేక్లు, చేసాం, చాలా బాగా వచ్చింది, మెచ్చుకున్నారు. ఆయన క్రియేషన్ అనేది మీకు తెలుసు కదా. అవును, దాని గురించి అంటే హర్రీ బరీ ఉండదులేండి, ప్రశాంతంగా ఏం కావాలో చేయించుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఓకే. చాలా సంతోషం అనిపించింది. అయితే ఇప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసుకుంటే డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు తెలిసి. ఎన్ని సినిమాలు చేశారమ్మా రాఘవేంద్ర గారికి? రాఘవేంద్ర గారితో అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, పాండురంగడు అద్భుతమైన క్యారెక్టరు. అసలు తర్వాత సోషల్ వచ్చేసి శ్రీమతి వెళ్ళొస్తా అనే ఒక పిక్చరు. ఇంకా అట్లాంటివి ఇంకో 2-3 సినిమాలు, మొత్తం ఒక 6 సినిమాలు చేశాను నేను. ఓకే. వాళ్ళ బ్యానర్లోనే మంగమ్మ గారి మనోరాలు సీరియల్ సూపర్ డూపర్ హిట్. అసలు ఆ క్యారెక్టర్ అంటే గుర్తుండిపోయేది. అప్పుడు భానుమతి గారు చేశారు మంగమ్మ గారు. పేరు మాత్రమే మంగమ్మ అండి. నేనేం చేశాను మీకు తెలుసు, అది నాకు తెలియదు. ఎందుకంటే ఆ షేడ్స్ నాకు తెలిసి అందుకే పెట్టారేమో అనుకుంటున్నా మంగమ్మ క్యారెక్టర్ మీరు తీసుకోవడానికి. ఆ షేడ్స్ ఉంటాయి చూసారా, కాస్త విరుపు, కాస్త గట్టి బోళాతనం, కాస్త హుందాతనం, అన్ని క్యారెక్టర్లు ఆ పాత్రలో ఉన్నాయండి. నేను చెయ్యాలంటే అది అసాధ్యం. పాత్రలో ఉన్నాయి అవన్నీ. ఓకే. ఆ పాత్రలో ఉన్నది కనీసం నిలబెట్టగలగడం నా అదృష్టం. మీకేమైనా ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళ? మంగమ్మ అంటే మాకు ఆ మంగమ్మ గారిని చూపించండి, అస్సలు పొరపాటు, భానుమతి గారిని చూపించండి. లేదు లేదు, అలా అసలు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఓకే. క్యారెక్టర్లోనే ఆ లక్షణాలు ఉన్నాయి. ఓకే. ఆమెకి సంబంధించిన, భానుమతి గారికి సంబంధించిన లక్షణాలు పాత్రలో ఉన్నాయి. ఓకే. అయితే అది నేను చెడగొట్టకుండా చేయగలగటం నా అదృష్టం. ప్లస్ బాగా ఆ పాత్రకు జీవం చెడగొట్టాను అనుకోండి, నేను వీక్గా నించొని వీక్గా అసలు మొత్తం కూర్చునే అనుకోండి క్యారెక్టర్ అంతా. తర్వాత క్యారెక్టర్ కూడా ఇప్పుడు బటన్ నొక్కితే మూవ్ అయ్యే చైర్స్ ఉన్నాయి కదా, అవును, హ్యాండిక్యాప్డ్ కూర్చునే చైర్స్, అలా అలా కూడా పెట్టలా. మ్యాన్గా ఇలా మనమే తోసుకొని వెళ్ళే చైర్ పెట్టారు. అది కూడా నాకు హెల్ప్ అయింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలి, ఫోర్స్గా రావాలి అంటే ఇలా కూర్చుంటే రాలేను కదా, మరి ఇలా నొక్కితే కూడా రావచ్చు, దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఆ ఫోర్స్ వీల్స్ మీద వేసి ఇలా బలవంతంగా లాక్కొచ్చి మీ దగ్గర మిమ్మల్ని కొట్టడమో, తిట్టడమో, మీ షర్ట్ పట్టుకోవడం, అట్లాంటి సీన్స్ అన్నీ అలా కూడా చేశాను నేను. క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్, ఆ ఫోర్స్ అంతా ఉంది అందులో. ఓకే. నాకు అవకాశం వాళ్ళు ఇచ్చారు. ఓకే. అది మీకు ఆవిడ గుర్తొచ్చే పాత్ర అవ్వడం నా అదృష్టం. రెస్పాన్స్ ఎలా వచ్చిందమ్మా దానికి? బయట మీరు సినిమాలు చేసింది ఓకే, సినిమాల్లో మంచి ఆర్టిస్ట్, మంచి గుర్తింపు ఉంది, ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. బట్ సీరియల్ విషయానికి వచ్చేసరికి ఆ సీరియల్ తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది. నన్ను ఇప్పటికీ మంగమ్మ గారు అనే పిలుస్తారు. అంతేనా? మీరు మంగమ్మ గారు అంటారు వాళ్ళు. అవునండి, ఆ క్యారెక్టర్ చేసింది నేనేనండి అని చెప్తుంటాను అనమాట. దాని ఇంపాక్ట్ చాలా ఉంది. తర్వాత దానికి పబ్లిసిటీ ఇవ్వడము, తర్వాత కొన్ని ఏరియాలకు వెళ్ళి పర్చూరు బ్రదర్స్తో కూడా ఇంటరాక్ట్ చేయించడం ఆ క్యారెక్టర్ గురించి, ఆడియన్స్లో స్పెషల్ ఎంట్రీ పెట్టి చేయడము, అట్లాంటివన్నీ చేశారు ఆ సీరియల్కి. అవును, చాలా ప్లస్ అయింది నాకు. సీరియల్, సినిమా లైఫ్, సీరియల్ లైఫ్ అంటే తేడా చెప్పమంటే ఏం చెప్తారమ్మా? సీరియల్ కొంచెం ల్యాగ్ అవ్వాల్సిందే, సీన్ అవ్వకుండా ప్రొడ్యూసర్ చేయలేడు. అవును, వాళ్ళకి నాకు తెలిసి ఎపిసోడ్ లెక్క మీటర్ ఉంటుంది కదా. ఎపిసోడ్ లెక్క. ఓకే. దానికోసం మీకు 2 అవర్స్లో అయిపోద్దండి సినిమా. సీరియల్ 2 అవర్స్లో అయిపోయింది అనుకోండి, మేము ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అంతే కదా. సీరియల్ కూడా పెద్ద ఇండస్ట్రీ కదండి. ఇప్పుడు చాలా మంది తెలియక సీరియల్ అనేస్తారు కండి. కాదండి, ఇవాళ సీరియల్ చేసే ప్రొడ్యూసర్ కూడా తల తిరుగుతూ ఉందండి. ఎక్కువ డబ్బు స్పెండ్ చేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. తర్వాత ఒక్కోసారి వచ్చిన సీనే వస్తుంది, మార్చండి అని ఛానల్ వాళ్ళు చెప్తారు. ఉంటాయి బాగా. కాకపోతే నిద్రపోయేటప్పుడు వడ్డాణాలు పెట్టుకోవడం, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా కిరీటాలు పెట్టుకున్నట్టు హెయిర్ స్టైల్ చేసుకోవడం లాంటివి మాత్రం నాకు నచ్చవు. ఈ పొరపాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చేయరు, ఆర్టిస్టులు చేస్తారు. ఓకే. చాలామందికి తెలియదండి, తెలిసి చేస్తారని నేను కూడా అనను. న్యాచురాలిటీ మిస్ అవుతుందంట. న్యాచురాలిటీ మిస్ అవుతుంది అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. అది తెలియక చేసే పని. ఓకే. అదొకటను సీరియల్ ఆర్టిస్టులు కొంతమందితో మాట్లాడినప్పుడు, మామూలుగా ప్రొఫెషనల్గా సీరియల్లో ఉన్న వాళ్ళతో కొంతమంది మాట్లాడినప్పుడు ఎక్కువ టైం అక్కడ అవునండి స్పెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియదు. అది కొంచెం ఉంది కదా, ఇబ్బందికరమైన విషయం. టైమింగ్స్ అనేది ఉండవు. నేను చాలా మటుకు ఆ టైమింగ్స్కి చేయలేకే భయపడి కొద్దిగా వెనకడుగు వేస్తానండి. అంతేనా? లేదంటే నాకు 4 సీరియల్స్ ఉంటాయి. రాత్రి 12 గంటల దాకా చేయగలిగితే ఉంటాయి. కానీ రాత్రి 12 దాకా చేసి పొద్దున్నే మళ్ళీ నా ఏజ్కి కరెక్ట్ కాదండి. చిన్నపిల్లలకి ఓకే.
ఎందుకంటే వాళ్ళు ఎదగాలని పరిగెత్తాలని కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకి ఓకే. నా ఏజ్ వాళ్ళకి నాకు టైమే ముఖ్యం, ఓకే. డబ్బు కంటే కూడా. 250 సినిమాలు చేశారు, మంచి మంచి వేషాలు చేశారు, టాప్ హీరోస్ అందరికి మదర్ క్యారెక్టర్ చేశారు. ఇట్లా ఉండి సీరియల్స్లోకి టర్న్ అవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? మీ దగ్గరికి అవకాశం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళారా, లేకపోతే సీరియల్స్లోకి టర్న్ అవ్వాలని ఎందుకు అనిపించింది మేడం? నాకేం ప్రత్యేకంగా అనిపించలేదండి. ఉషా కిరణ్ సీరియల్స్ చేసినప్పుడు సీరియల్స్ చేస్తున్నాం మనం సినిమా నుంచి ఇక్కడికి జంప్ అయ్యామనే ఫీలింగ్ రాలా నాకు. ఈటీవీ ఉషా కిరణ్ వాళ్ళు సీరియల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, మనకి దీనికి దానికి పెద్ద తేడా తెలియలే. బయట వచ్చినప్పుడే కాస్త పరిగెత్తాల్సి వచ్చింది. బయట వేరే ప్రొడక్షన్లు వేరే ఛానల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే టైము ఎంత చేసినా సరిపోకపోవడము తేడా వచ్చింది. తర్వాత విస్తృతంగా ఆర్టిస్టులు పెరిగిపోయారు, టీవీ ఆర్టిస్టులు టీవీ వచ్చేసరికి. దాంతో వాళ్ళకి నేనేంటి సావిత్రి గారే తెలియదు వాళ్ళకి. వాళ్ళతో నేను చాలా తక్కువ స్మాల్ థింగ్. మనం ఇప్పుడు నేను చెప్పిన పేరుతో సావిత్రి గారు, వాణిశ్రీ గారు లెజెండ్స్ వాళ్ళు, భానుమతి గారు వాళ్ళందరూ. నేనే తెలియనప్పుడు వాళ్ళు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి వాళ్ళు నాతో ఎలా ఉంటారంటే నువ్వు మేకప్ వేసుకున్నావు నేను మేకప్ వేసుకున్నావు అనే సెన్స్తో ఉంటారు తప్పితే సీనియర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి అవన్నీ. నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయను, నాకు సరిపోయింది అది. నా మెంటాలిటీకి సూటబుల్. లేకపోతే హట్ అవుతారు. ఎక్స్పెక్ట్ చేస్తే హట్ అయినట్టు. హట్ అవుతారు. ఓకే. చాలా మంది హట్ అయ్యారు అలాగా. ఓకే. రమాప్రభు గారు పాపం చాలా బాధపడేవారు. అసలు వాళ్ళకి తెలీదా ఆర్టిస్ట్ని ఎలా గౌరవించాలో తెలీదా, ఇలా ఉంటారేంటి అలా ఉంటారేంటి అనేది పాపం ఆవిడ. ప్రతి చేంజ్ని గమనిస్తూ వచ్చారు మీరు ఇండస్ట్రీలో వస్తున్న చేంజెస్. నేనేంటంటే నాకు అసలు ఎదుటివాడు కనిపించడండి, అలా ఇల్ట్రీట్ చేసేవాడు నాకు అసలు కనిపించడు. ఆ ఫిగర్ అంతా డిసప్పైర్ అయిపోద్ది నాకు. మీరు ఎక్కువ పట్టించుకోరు? పట్టించుకోకుండానే ఉండాలండి. ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకుంటే అట్టే అవుతాం మళ్ళీ. ఎందుకు పట్టించుకోవాలండి? ఒక వ్యక్తి మనల్ని ఇల్ట్రీట్ చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఆ ఫిగర్ని మైండ్లో నుంచి తీసేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. సూపర్. ఎదురుగుండా ఇంత విగ్రహాన్ని పెట్టుకుని నన్ను పలకరించలేదు అంటే బాధ కదా అది. అవును. మీకు అర్థమైందా? అవును. అది ఎవరైనా కావచ్చు. అవును. అందుకే నేను ఇంకా బతుకుతున్నాను. సూపర్. లేదంటే ఇల్ట్రీట్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాడు, మనల్ని క్రిటిసైజ్ చేసేవాడు ఎప్పుడు మన ఎదురుగుండా ఒక మనిషి ఉంటాడు. మనం పట్టించుకోకుండా వెళ్ళాలి అనేది నేను చెప్పడం అన్నమాట. సూపర్. ఈ సందర్భంలో పట్టించుకుంటే వాడికి మేత దొరికినట్టే కదా మనం. మనమే మేత అయిపోతాం వాడికి. అవునా కాదా? అంటే నేను నాలెడ్జ్తో చెప్తున్నాను, హాఫ్ నాలెడ్జ్ అనుభవంతో నాకు తెలియదు కానీ అనుభవంతో చెప్తున్నాను. అది ఇల్ట్రీట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సెట్లో కూడా ఈ ఆర్టిస్ట్ ఎక్కడ పెట్టుకొచ్చారా బాబు తలదంటుంది అనేవాడు కూడా ఉంటారు. అవునా? ఉంటారు. అలాంటి ఎదురైందమ్మా సందర్భం బోల్డ్ అని ఉంటాయి. అవునా? అసలు నేను పట్టించుకునేదాన్ని. సినిమాల్లో జరిగిందా? సినిమాల్లో జరుగుతాయి, నాటకాల్లో జరుగుతాయి, టీవీల్లో జరుగుతాయి, నిజ జీవితంలో జరుగుతాయి. ఇవన్నీ టాలరేట్ చేయగలగాలండి, అది నేను చెప్పేది. అంటే నా మనస్తత్వం కొంచెం అర్థమై ఉంటుంది మీకు. అవునవును. అందరూ ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ సొసైటీలో మనం చాలా సున్నితంగా ఉంటామండి. అవును. మీరు ఉండాలి కదా. అవును. మీరు కూడా ఉండాలి కదా. మీ కన్నీళ్ళు తెప్పించడమే మీ పని అయిందనుకోండి, నేను ఏడుస్తూ కూర్చున్నాను అనుకోండి, మీకు ఆనందమా కదా? ఒకరిని ఎంటర్టైన్ చేసినట్టే మనం. వద్దు అంటున్నాను. బట్ నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాళ్ళు పలకరించలేదు, వాళ్ళు నన్ను మాట్లాడలేదు అనిపిస్తాయి. ఎంతసేపు, ఎంతకాలం మారాలి? అంటే నాకంటే ఇంకా వీక్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఉపయోగపడే వాల్యుబుల్ వర్డ్స్. ఆ వీక్నెస్ నాకు ఉంది, బట్ నన్ను నేను ప్రశ్నించుకున్నాను, ఎదురు వాళ్ళకి చెప్తున్నాను. సెట్లో కానీ సీరియల్స్ సినిమాలకి నిజ జీవితంలో కానీ అవును అంతటా ఉంటారండి. ఉండకుండా ఉండరు. అదొక మేనియాగా పెట్టుకుంటారు కొంతమంది. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు, ఇంత లవ్ పుస్తకాలు, డిగ్రీలు, పట్టాలు అన్నీ తీసుకుంటారు కానీ కావలసినది ఒక పేజీ కూడా చదవరు. హ్యూమన్ బీయింగ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది చదవరు. చదివినా ఇక్కడ పెట్టుకోరు, అక్కడ పెడతారు. అప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది కదా. చెప్పండి, నాకు 100 కోట్లు ఉండొచ్చు, ఒక చిన్న హ్యూమన్ బీయింగ్ లేదనుకోండి, ఉపయోగం ఏంటి? చాలా పెద్ద సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలు అందరికి కూడా మదర్గా చేశారు. కొన్ని సందర్భాల్లో సీన్ బట్టి మారాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. బాలకృష్ణ గారి పవన్ కళ్యాణ్ సినిమా చేశారు. అక్కడ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు, కాళ్ళు పట్టుకోవాలి, కాళ్ళు పాదాభిషేకం చేసే సీన్లు కూడా చాలా ఉన్నాయి వాటర్తో. ఇట్లాంటి సీన్లు చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు ఎలా బిహేవ్ చేస్తారు,
డిస్కషన్ అయిందా అసలు? అస్సలు జరగలేదండి. ఇప్పుడు కాళ్ళు పట్టుకోవాలి పొజిషన్ వచ్చింది. అసలు లేదండి. పెద్ద ఆర్టిస్టులు, చిన్న అసలు ఆయన నన్ను పెద్ద ఆర్టిస్ట్గా అనుకోలేదు, చిన్న ఆర్టిస్ట్గా కూడా అనుకోలేదు. అమ్మలాగా అనుకున్నారు. అమ్మ. అమ్మలాగా అనుకున్నారు. ఓకే. అమ్మలాగా అనుకున్నప్పుడు మీకు ఏ ఫీలింగ్స్ ఉంటాయి? అవును. ఏముండవు. శరీర భాగాల్లో ఇది 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 ఇక్కడ మనం పట్టుకోకూడదు, ఇక్కడ అంటుకోకూడదు, అలా ఉంటుందండి తల్లి దగ్గర. అవును. లేదు కదండి. అవును. నన్ను అలాగే ట్రీట్ చేశారండి. ఇంకంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఓకే. ఇప్పుడు కూడా అమ్మ అని పిలుస్తారు కనిపిస్తే. అవును, బయట కూడా. నాకు అది చాలు. ఓకే. నాకు అది చాలు. మొన్న 50 years సెలబ్రేషన్ టైంలో కూడా నేను ఎదురుగా వెళ్ళి ఇలా హక్ చేసుకుంటే నన్ను చక్కగా ఈ 2 చెంపలు ఇలా అని వాళ్ళ మదర్ని దగ్గర తీసుకున్నట్టే తీసుకున్నారు. నా ఫీలింగ్ అది. అది ఇంకంతకంటే నేను ఇంకేం చెప్పగలను. అవును. చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా అవన్నీ తెలియదు ఆయనకి. అవును. అసలు వాళ్ళు అలా ప్రవర్తించరండి. ఆయన ఒక్కరే కాదు, ఆర్టిస్ట్ బాగా ఎదిగిన పెద్ద హీరోలందరికీ వాళ్ళ హీరోయిజాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ స్టేచర్ నిలబెట్టుకోవడానికి ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా కొత్తగా ప్రజల్లోకి ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ ఫేమ్ని ఎలాగ నిలబెట్టుకోవచ్చు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ మేమంతా ఎవరమండి అసలు? ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఒక్క చిన్న పాయింట్ నా దగ్గర ఏదైనా పొరపాటుకు ప్రవర్తించారనుకోండి, నేను ఇక్కడ వాగేస్తాను కదా, అవకాశం వాళ్ళు ఇవ్వరు. నాట్ ఎట్ ఆల్ ఇవ్వరు. నా గురించి ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా గుడ్గానే బిహేవ్ చేస్తారు. వాళ్ళ మనకి తెలియని ప్రదేశాల్లో, మనకు సంబంధం లేని చోట వాళ్ళు ఎలా ఉంటారనేది మనకు తెలియదు కదండి. అవునవును. మనతో ఎలా ఉన్నారు మనం ఉన్నప్పుడు? దట్స్ ఆల్. అంతే. మనతో ఎలా ఉన్నారు అంతే. ఓకే. ఇప్పుడు మదర్గా చేసుకుంటారా, అమ్మగా క్యారెక్టర్లు చాలా క్యారెక్టర్లు ఇస్తారా, మీకు గుర్తింపు ఉంది. అట్లాంటిది విలన్ చేయాలని మిమ్మల్ని ఆలోచన ఎవరిదండి? మిమ్మల్ని విలన్ చేయాలి, అది కూడా మళ్ళీ భాష రాయలసీమ స్లాంగ్. విజయలలిత గారితో ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. ఆమె వేరే సినిమాలో ఉండి డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయారు, షెడ్యూల్ దగ్గరకు వచ్చేసింది. నాకు ఇంకో క్యారెక్టర్ చెప్పారు అదే సినిమాలో. అవునా? ఓకే. చాలా మంది ఉన్నాం అందులో. అన్నపూర్ణ గారు, సుజాత గారు, వెన్నెరాడే నిర్మల గారు, వీళ్ళంతా ఉన్నాం అందులో. అందులో ఏదో ఒక పాత్ర ఉంది నాది. ఈ క్యారెక్టర్ విజయలలిత గారికి చెప్పారు. ఆవిడకి వేరే షెడ్యూల్ ఏదో క్లాష్ అయ్యి ఒక 10 రోజుల తర్వాత ఇస్తానని ఏదో చెప్పడం జరిగింది. ఆ క్యారెక్టర్ అలా నా దగ్గరకు వచ్చింది. వస్తే శ్యాంప్రసాద్ గారు మన డైరెక్టరు ఉండే, ఆవిడతో ఈ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ సాఫ్ట్గా ఉంటారు, కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేంత నెమ్మదిగా ఉంటారు, ఆ క్యారెక్టర్ ఎలా వేయిస్తాం గురుగారు అన్నారు మా గురువుగారితో, గోపాలకృష్ణ గారితో. ఊరుకోవయ్యా, ఆర్టిస్టులు వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తారు అంటే, స్టేజ్ మీద చేస్తే చేశారేమో గురుగారు, ఇది సినిమా గురుగారు, బాలకృష్ణ గారి ముందు నించొని ఏంట్రా అనాలి అంటే కష్టం గురుగారు అంటే, ఒక పని చేయి, నేను చెప్తా ముందుగా, ఆ సీన్ చేయలేకపోతే ఇంకో క్యారెక్టర్ చేయిస్తాను నీతో అని చెప్తా. నాకు చెప్పారు. అమ్మాయికి నేను చెప్పేస్తా, ఫీల్ అవ్వదు. ఆ సీన్ నచ్చిందనుకో కంటిన్యూ చేసేయి, నచ్చలేదనుకో ఇంకో క్యారెక్టర్ ఇస్తాము అన్నారు. నాకు ఓపెన్గా చెప్పారు గురువుగారు, నువ్వు లొకేషన్కి వచ్చి గుడ్ మార్నింగ్లు చెప్తూ అందరితో అసలు పలకరించద్దు, ఆ ఒక్కరోజు మాత్రం డైరెక్ట్గా షాట్లోకి రా, బాలకృష్ణ గారికి డైరెక్టర్ గారికి మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పు, నువ్వు దాక్కో, ఆ టైంకి వచ్చి ఆ క్యారెక్టర్ చేసేయి అన్నారు. దాక్కోవడం ఎందుకు అనుకుంటున్నా నేను. అంటే గెటప్ కొంచెం ఏదో చిన్న చేంజెస్ చేసుకున్నాను. ఒక సాఫ్ట్గా వేసుకునే ముడి కాకుండా కొంచెం ఫెరోషియస్గా ఉండాలంటే జుట్టు పైకి లిఫ్ట్ చేసి పెద్ద ముడి వేసి ఏదో ఒక రుద్రాక్ష మాల్లాగా మెడలో వేసుకొని ఒక డార్క్ కలర్ కాస్ట్యూమ్స్తో విచిత్రంగా ఏదో నాకు నేనే మోల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ షాటే ఓకే అయిపోయిందండి. అంతే. మన గౌతమ్ రాజుని దిగి ఒక పరుగు నెల్లి కాలెత్తి తంతానమాట. తంతే వెళ్ళి మళ్ళీ సుమో మీద పడిపోతాడు. తనేసాను, మీరు షార్ట్ చూసుకోండి. సుమో దిగి నా వెనక ఒక 5 సుమోలు ఆపరా ఇక్కడ అంటే ఆపుతాడు, పోనీరా అంటే పోతాడు, అంతా గందరగోళం, పాన్ నవ్వులుతూ ఉంటాను. వచ్చి దిగి ఒక తనుదంతే వెంటనే బాలకృష్ణ గారు శభాష్ అన్నారు. ఆయనతోనే సీను. రీమా సేన్, బాలకృష్ణ గారు. రీమా సేన్ నా కూతురు. అవును, నా కూతుర్ని ప్రేమిస్తుంది, ఎవడరా నువ్వు అని చెప్పి అడిగే సీన్ అది. చేసి ఓకే అనిపించుకున్నాను.
ఓకే అలా బాబుకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, బాలయ్యబాబుకి. ఓకే సూపర్. ఎందుకంటే ఆ రోజు ఆయన అలా అనకపోతే ఆ క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ ఉండదు, నేను చేసేదాన్ని కాదు. అవును. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాకు ఎన్ని సినిమాలు అండి బాలబాబు గారు చేసింది మీరు? 7 సినిమాలు చేశాను. 7 సినిమాలు చేశారా? ఓకే. సుల్తాన్, 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 సమరసింహారెడ్డి, బా ఆ, పాండురంగడు, గుర్తుండిపోయే సినిమాలు. శ్రీరామరాజ్యం. అవును, గుర్తుండిపోయింది. శ్రీరామరాజ్యం అంటే మామూలు విషయం కాదు. బాబు గారితో చేసిన శ్రీరామరాజ్యం ఒకటి, ఇంకా శ్రీరామరాజ్యం భాగవత కథలు సీరియల్ అండి, ఉషా కిరణ్ వాళ్ళది. ఓ అందులో కూడా నాతో బాపు గారు చాలా అద్భుతమైన సాందీప ముని భార్య క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్ చేయించారు. వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్. పాండురంగడికి వచ్చేసరికి పాండురంగడిలో ఆ క్యారెక్టర్ దొరకటం ఒక అదృష్టం, విశ్వనాథ్ గారి కాంబినేషన్లో చేయడం ఇంకా అదృష్టం. ఆయన యాక్టింగ్, అవును, కాంబినేషన్ అండి. అవును, ఆయన కాంబినేషన్. ఓకే, అది ఒక సినిమా అండి కాంబినేషన్. అశోక్ కుమార్ గారు ఆయనతో ఒక సినిమా చేశారండి, చిల్డ్రన్ మూవీ. అవును, దాంట్లో కూడా ఆయన కాంబినేషన్ చేశాను. ఓకే. ఆయన డైరెక్షన్లో చిన్నబ్బాయి చేశాను. ఆయన కాంబినేషన్ పాండురంగడు. గ్రేట్ అండి, లెజెండ్స్ అండి, మామూలు విషయం. నిజంగా వాళ్ళ గురించి చెప్పడానికి మాటలు సరిపోవండి. అవును. ఆయన విశ్వనాథ్ గారు కూడా సెట్లో ఉన్నప్పుడు చక్కగా సున్నితంగా, చాలా సునిశ్చితంగా చెప్పేవారు. ఆయన సజెషన్స్ ఇచ్చేవాళ్ళ, సలహాలు ఇచ్చేవారు. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతమ్మా ఇది? 116, ఓన్లీ 116. ఓకే. 1116 దగ్గర నుంచి 1116, ఓన్లీ 116 నుంచి, అవును, 1116. ఆ తర్వాత 2000, 3000 తీసుకున్న రోజులు ఉన్నాయి. మంచి రెమ్యునరేషన్. 3000 అంటే 2-3 వేలు అంటే ఆ రోజుల్లో కదా. ఆ రోజుల్లో అంటే ఇక నాటకాల నుంచి నేను పక్కకు వస్తున్న టైంలో దాదాపు ఎక్కువ కాలం 1000 రూపాయలు అంటే ఎక్కువ అనమాట ఆ రోజు. అంటే 30 ఏళ్ల నాటి సంగతి. అవునవును. ఆ రోజుల్లో మీ సంపాదనే కుటుంబానికి? అవునండి, అవును. ఓకే. ఎంతమంది అమ్మ మీరు మొత్తం? మేము, మా అమ్మగారికి సంతానం 7. ఓ. 2 ఆడపిల్లలం, 5 మగపిల్లలం. ఓకే. 2 లేరు ప్రపంచంలో, 5 ఉన్నాం. 5 వాళ్ళ చదువులు, వాళ్ళు స్థిరపడే వరకు మీరు. ఇది కొంతండి వారి వారి ప్రారంధాన్ని బట్టి కూడా వారి లైఫ్ స్టైల్ ఉంటుంది, మనం దాన్ని మార్చలేము. ఓకే. అంటే నేను ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్గా మాట్లాడుతున్నాను. ఓకే. బ్రదర్స్ ఎవరు సెటిల్డ్గా లేరు, అన్సెటిల్డ్గా ఉన్నారు. ఓకే. సో దాని గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లైట్ చేసి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఓకే. బట్ మనం చెప్పేది అవతల వాళ్ళకి వేరేగా వినిపించినప్పుడు, కనిపించినప్పుడు మనం చెప్పలేము, బాగు చేయలేము. ఓకే కదా. ఓకే. సో నేను, మా సిస్టరు, మా అమ్మగారిని కూడా మా చేతుల మీదుగా ఆమెకు సంబంధించిన బాధ్యతలు కానీ, కార్యక్రమాలు కానీ మేమిద్దరము, మా తమ్ముడు రవి ఉన్నాడు, మా రెండో తమ్ముడు, మేము చూసుకున్నాము. ఓకే. మిగతా తమ్ముళ్ళు ఆ బాధ్యత కూడా నెరవేర్చడానికి రాలేదు. ఓకే. వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాను చెప్పండి. అదే మానసిక దుర్బలంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఓకే. అంతకు మించి నేనేం మాట్లాడలేను. ఓకే. అంటే ఒక కార్యక్రమం చేయడానికి డబ్బుతోనే అవసరం లేదు. మనం వెరీ బిగినింగ్లో మాట్లాడుకున్నాం. డబ్బే అన్నిటికీ అంటే నేను ఒప్పుకోను. డబ్బు లేకుండా ఒక మనిషికి చాలా మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం వెళుతున్న ట్రైన్ మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, మన పక్క సీట్లో మనకు సంబంధమే ఉండదు, ఎవరో మనకు సంబంధమే ఉండదు. ఒక వ్యక్తి చాలా భయపడిపోతున్నాడు, అమ్మో ఇది రాత్రి అయిపోతే ఏమవుతుందో, మన ప్రాణాలు తీసేస్తారేమో, చచ్చిపోతామేమో అని భయపడుతున్నప్పుడు ఒక చిన్న మోరల్ సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా పక్కన వాడు? అంతే. ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను నేనున్నాను అని చెప్పగలుగుతాం. అలాంటి మోరల్ సపోర్ట్ లేకుండా సొంత బిడ్డలే, కడుపును పుట్టిన బిడ్డలే, తల్లిపాలు తాగిన బిడ్డలే, ఈ పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే సపోర్ట్ ఇవ్వకపోతే ఎందుకు ఆ బిడ్డలు? వాళ్ళు ఉన్నా ఏమిటి ఉపయోగం? సో అలాంటి బిడ్డలు నా ఇంట్లో కూడా ఉన్నారు కనుక వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. సో ఆ నేపథ్యంలో మా అమ్మ మా చేతుల మీదుగా, మా సంరక్షణలో హ్యాపీగానే వెళ్ళారు. కాకపోతే ఆమె కోరికలు నేను అన్నీ తీర్చలేకపోయాను. చిన్న కొడుకుని చూడాలి, ఆవిడకి ఆశ, లాస్ట్ మినిట్లో కూడా చూడలేకపోయింది. నేను కూర్చుని మాట్లాడుతున్నా రాము రాము అని నన్ను తగుడుకునే అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆమె. అంత దుర్మార్గంగా ప్రవర్తించే కొడుకులు ఉంటారని నా కళ్ళతో నేను చూశానన్నమాట. అలాంటి కొడుకులు వద్దండి, ప్రపంచంలో ఉండకూడదు, అలాగా అంత కర్కశంగా మారకూడదు. ఇప్పుడు ఈ విషయం నేను మళ్ళీ కూడా ఎందుకు చెప్తున్నానంటే,
నా మీద సింపతి చూపించుకోవడానికి చెప్పట్లేదండి. జనరేషన్కి ప్రపంచంలో చాలామంది అలాంటి కొడుకులు ఉన్నారు. అలా చెయ్యొద్దు, అది పాపం. అది పాపం. తల్లితో ఆ దుఃఖపడే పరిస్థితి తీసుకురావడం చాలా పాపం అండి. ఓకే, మీరు పుణ్యకార్యాలు చేయకండి, గొడవలేదు, కానీ పాపం చేయకండి. ఈ పాపం చేయొద్దు. అది నేను చెప్పేది. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో చాలామంది అలా ఉన్నారు కాబట్టి. లేకపోతే ఓల్డేజ్ హోమ్లు ఎందుకు వస్తాయి? అంతేగాని నా బాధ దాచేసి మీరే బాధపడుతున్నారని ఆ బాధని హైలైట్ చేసి చెప్పడం ఎందుకు? నా మైండ్లో బాధ కూడా చెప్తున్నాను నేను, వినండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా యాక్టింగ్ స్టార్ట్ చేసి? ఇప్పుడు నా వయసు తెలిసిపోద్ది మీకు. అంతేనా? నేను అడిగింది మీ వయసు అడగలేదు. చెప్తాను, యాక్టింగ్ కెరీర్ చెప్తాను. పర్లేదా? హ్యాపీగా చెప్తాను. ఓకే. ఇప్పుడు నాకు 63. బా, గ్రేట్ అండి. 13 years ఏజ్లో నేను ఆర్టిస్ట్గా వచ్చాను. ఓకే, నాకు 13 years ఏజ్లో అంటే 50 సంవత్సరాల నట జీవితం. అంటే నాటకాల్లో ఒక 18-19 సంవత్సరాలు గడిచిపోయింది. 20 years గడిచిపోయింది. ఓకే, 93లో పరుచూరి బ్రదర్స్ కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు, పరుచూరి రఘుబాబు కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు నాకు 29 or 30. ఓకే, 30 years దాటిపోయింది. ఆ పరిషత్ స్టార్ట్ అయ్యి నేను ఇండస్ట్రీకి వచ్చి, ఓకే, అలా అన్నమాట. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు, నట జీవితం అయితే 50 సంవత్సరాలు. అంతేగా, అంతే. ఓకే, మీరు కూడా స్వర్ణోత్సవాలు చేసుకోవాలి. బాలకృష్ణ గారి నట జీవితం కూడా 50 సంవత్సరాలు అయిందని స్వర్ణోత్సవాలు జరిగింది. స్వర్ణోత్సవాలు మా పిల్లలు చేస్తున్నారు నాకు. అంతేనా? చాలా చక్కగా సంతృప్తి పడుతున్నారు. నాకు ఇంత నటన ఎక్స్పీరియన్స్ ఉందని, ఓకే, నా పర్ఫార్మెన్స్ మీద చాలా మంచి పొగడ్తలు ఇస్తాడు మా అబ్బాయి. ఓకే. కాబట్టి స్వర్ణోత్సవాలు వాళ్ళు చేసే చాలు నాకు. ఆ రోజుల్లో ఇప్పుడంటే సినిమా అంటే ఓకే, సినిమా అంటే అదొక రంగుల ప్రపంచము, రిచ్ ప్రపంచము ఏదో ఉంది ఇప్పుడు ప్రజెంట్ బయట. కానీ ఆ రోజుల్లో సినిమా వాళ్ళు అన్నా, లేకపోతే సినిమాల్లోకి వెళ్తున్నారు ఎవరన్నా అన్నా అసలు యాక్సెప్టెన్సీ ఉండేది కాదు. బాబోయ్ సినిమా వద్దు అని చెప్పేసి వారించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును, సినిమా అంటే చిన్న చూపు ఉంటుంది అని చెప్పేసి తెలిసింది కదా. డెఫినెట్లీ. మీ విషయంలో అది ఎలా దాన్ని దాటుకొని మీరు వచ్చారు? అందరి విషయాల్లో ఈ పాయింట్ ఉందండి. ఒక సినిమా వాళ్ళు అంటే కనీసం పిల్లల్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి విన్నాం మనం. అవును, మాకు ఇవ్వలేదుగా. అంతేనా? నాకు ఏ ఇంటికో తీసుకెళ్ళి పెళ్లి చేసే ధైర్యం మన అమ్మ నాన్న చేయలేదుగా. అంటే అక్కడ డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే ఆర్టిస్ట్ అదే. నాటకాల అమ్మాయికి మేము ఎలా చేసుకుంటాం నాటకాల అమ్మాయిని, సినిమా అమ్మాయిని మేము ఎలా చేసుకుంటాం? అదంతా గాలికి కొట్టుకుపోయింది ఈ రోజున. అవును, దాని గురించి అసలు ఎవరు ఆలోచించడం లేదు. ఓకే. తర్వాత మాకంటే ఎక్కువగా జనరల్గా ఉండేవాళ్ళే ఎక్కువగా డెకరేట్ చేసుకొని వీళ్ళు సినిమా వాళ్ళ మామూలు వాళ్ళ అని గుర్తుపట్టలేని స్థితిలో సమాజం ఎదిగింది. అవును, అది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అనడానికి వాళ్ళకి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిప్స్టిక్ వేసుకున్నారు, మీరు ఐబ్రో పెట్టుకున్నారు, మీరు అందంగా మేకప్ వేసుకున్నారు అనడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే మాకంటే ఎక్కువగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడడానికి మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేస్తున్నారు. అవునా కదా? మొత్తం మారిపోయింది. ఈ మారిపోయిన నేపథ్యంలో మా జోలికి రావట్లేదు ఎవరు. అవును, మీరేంటి రోజు అందంగా తయారవుతున్నారు, చక్కగా రోజు ఇలాగా ఉంటున్నారు అనడానికి ధైర్యం చేయలేరు వాళ్ళు. అంటే మాకంటే పోస్ట్గా వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి నేను సంతోషపడుతున్నాను. పేడా వదిలిపోయిందని. లేదంటే మా గురించే కావాలి వాళ్ళకి. మేము ఎందుకు ఎట్లా ఇక్కడ ఈ గుండెల్లో ఎలా ఉన్నా ఇలా మీ దగ్గరికి ఎందుకు వస్తామంటే, మా గురువు గారు ఒక మాట చెప్పారు, రమణమూర్తి గారు. ఒకసారి నువ్వు ఎప్పుడైతే ఆర్టిస్ట్ అయ్యావో, ఒకసారి మేకప్ వేసుకొని ఒక కళ అనే ఒక వింగ్లోకి నువ్వు వచ్చావో, చనిపోయేంత వరకు, చనిపోయే నిమిషం వరకు నువ్వు అలాగే ఉండాలి. ఉండగలవా అన్నారు ఆయన. అంటే ఏంటి గురుగారు అన్నా నేను. నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక రీచ్ అయ్యేంత వరకు నువ్వు చాలా షోకులు చేసుకుంటావు. అందంగా కనపడాలని, ఎదటివాడికి చక్కగా నిండుగా కనపడాలని ప్రయత్నం చేస్తావు. ఎదిగాక అన్నీ సెటిల్ అయ్యాక అన్నీ వదిలేసి పాతకొట్లాగా ఎందుకు కనపడాలనుకుంటావు? వద్దు వద్దు. చనిపోయి ఆ డెడ్ బాడీ లాగా అయిపోయేంత వరకు కూడా నువ్వు బాగుండాలి అన్నారు. అందుకే చూడండి నాగేశ్వరరావు గారికి చక్కగా మేకప్ చేసి ఆయన పంచకట్టు, ఆయన ఉత్తరేయము, అలాగే నారాయణ రెడ్డి గారిని, జమును గారిని ఎంత బాగా చేశారు చూడండి. ఎప్పుడైతే ఆర్టిస్ట్ వింగ్లోకి వచ్చావో నీ ఉద్దేశం ఏంటి? ఎదుటివాడికి నువ్వు ఆహ్లాదకరంగా
కనపడాలి, కనిపించాలి. ఎప్పుడు వాడు మనసులో ఏ రూపం అయితే ఉందో మీది ఆ రూపమే మేలాలి. నువ్వు వెలుగుతున్న దీపంలాగా ఉన్నప్పుడు ఎలా చూశాడు ఒక ప్రేక్షకుడు అలాగే కనిపించాలి, కానీ మలిగిపోతున్న దీపంలాగా వాడిపోయిన పువ్వులాగా కనిపించద్దు అని చెప్పారు. ఓకే, సూపర్ అండి. పరిస్థితులు కూడా సహకరించాలి అందుకు. అవును, ఈ 2 మాటలు నెరవేర్చడానికి పరిస్థితులు కూడా సహకరించాలి, పరిసరాలు సహకరించాలి, కుటుంబ వ్యక్తులు సహకరించాలి. ఇంతకాలం మేము చేసిన పనికి ఒక గుర్తింపు కూడా కావాలి. అవును, ఆ గుర్తింపు ఇంటా బయట ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి రంగనాథ్ గారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నిజమండి. బల్వాన్ మరణానికి పాల్పడుతున్నారు. అది ఇప్పటికీ నేను నమ్మలేను. ఆయన సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదండి. అవును, అంటే భయంతో చనిపోలేదు, ఆయన ధైర్యంతో చనిపోయారు. చనిపోవాలంటే కూడా ఎక్కువ ధైర్యం కావాలంటారు కదా. భయంతో చనిపోలేదు, చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా. ఆయన రైటరు, మీకు తెలుసు కదా, చక్కగా మంచి పోయిటరీస్ రాస్తారు, మంచి భావాలు ఉన్నాయి ఆయనకి. హ్యూమన్ బీయింగ్ మెండుగా తెలుసు ఆయనకి. ఓకే. సో మనిషికి మధ్య వ్యత్యాసాలు, దూరాలు, ఎందుకు దగ్గర అవుతారు, ఎందుకు దూరం అవుతారు, చక్కగా స్కాన్ చేయగలిగిన వ్యక్తి ఆయన. అయినా కానీ ఆయన వద్దనుకున్నారు. అంటే ఈ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్, చుట్టూ ఉన్న మనుషులు, ఆ మనుషుల మధ్య ఇమడలేనితనం ఆయనతో ఆ పని చేయించింది. నిజంగా ఒంటరితనమేనమ్మా? ఒంటరితనం అండి. ఒంటరితనం, ఆర్థిక పరిస్థితులు, మనసే బలం ఇస్తుందండి, ఇంకేది ఇవ్వదు. ఆయన ఇప్పటికీ కొన్ని వీడియోలు చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇంత మెచ్యూరిటీ, ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఉంది కానీ ఆయన ఆ నిమిషంలో ఏం అనుకున్నారంటే, నేను ఉండి ఎవరో సింపతి పొందే కంటే వెళ్ళిపోతే బెటర్ అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఇంకా ఒక 10-20 సంవత్సరాల క్యారెక్టర్స్ కూడా చేసేవారేనండి. మరి ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇండస్ట్రీ గురించి ఎవరి గురించి అలా మాట్లాడితే నన్ను తప్పుగా అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కొంచెం నలిగారు, కొద్దిగా దెబ్బతిన్నారు, అలా చేరిక చేసుకుందాం అని వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళకి అంతో ఇంతో సపోర్ట్ ఇవ్వాలి. అవును, హిందీ ఆర్టిస్ట్కి ఇచ్చినంత అవకాశాలు మాకు ఇవ్వకపోవచ్చు, హిందీ విలన్స్కి లేకపోతే హిందీ హీరోయిన్స్కి ఇచ్చినంత అవకాశాలు, అన్ని సదుపాయాలు మాకు ఇవ్వక్కర్లేదు. అంతేగా, బతకడానికి కనీసం వర్క్ అంతే ఇస్తే సాటిస్ఫై అయిపోతారు ఆర్టిస్టులు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా వాతావరణము, సినిమా సెట్, సినిమా లొకేషన్, అలవాటైన లొకేషన్, నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం. అవునండి, అక్కడే కదా అందరి దగ్గర అయ్యేది. మరి ఒక్కసారి దూరం అయితే ఒక్కసారి దూరం అయిపోతే ఎడారిలో వదిలేసినట్టు అయిపోరండి. అది చాలా ఇంపాక్ట్ అయింది ఆయనకి పాపం. ఓకే. ఈరోజు మురళీమోహన్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఇంటా బయట గెలిచారు ఆయన కదా. అవును, అప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి, భయం ఉండదు. అవును, ఇంటా బయట 2 ఫెయిల్యూర్ అయిపోతే మాకెవరు తోడు? పుస్తకాలు, ఆధ్యాత్మిక చింతన ఎంతవరకు మనిషిని నిలబెడతాయి కదా. సినిమాలు చేయలేదు, ఒక 1 మంత్ ఖాళీగా ఉన్నారు. ఆ టైంలో పలకరించే వాళ్ళు ఉంటారంటే సెట్కి వెళ్తే 10 మంది ఉంటారు, 10 మంది మాట్లాడుతుంటారు. కనీసం ఫోన్ చేసి మాట్లాడుకునే ఫ్రెండ్స్ కానీ ఉండాలి కదా. సినిమా పరిశ్రమకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అది ఓకే. సినిమా సందర్భంలో ఈ 30 సంవత్సరాల జర్నీలో మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ 4 రోజులు షూట్ లేదండి, మీకు ఫోన్ చేసి మాట్లాడుకొని అలా ఉన్నారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా భుజమ్మ గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, వాళ్ళ పిల్లలు అందరూ మాట్లాడుకుంటాము, యోగక్షేమాలు తెలుసుకుంటాము. నాకు కష్టం వచ్చినా గురువు గారికి చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను. ఎందుకంటే నాకు ఆయన తండ్రి సమానుడు, నా గురువు, నాకు అన్న, దేవుడు, అన్నీ ఆయనే. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ మాట చెప్పి గురువు గారిని బాధ పెట్టకూడదు. పిల్లలు అంతే కదండి, తండ్రిని బాధ పెట్టకూడదు అనుకునే పరిచిపోయింది అనుకోండి. పరిచిపోతే ఇచ్చారు గురువుగారు ఒకసారి నాకు. ఒక కష్టం వచ్చింది, తీర్చారు. అంటే ఆర్థిక విషయాలు కాదు నేను చెప్పేది, ఆర్థికంగా కాదు, మోరల్ సపోర్ట్.
నాకు కూడా ఏమనిపిస్తుంది, అమ్మో గురువు గారికి చాలా ఇబ్బంది, నేనేదో టెన్షన్లో ఉన్నానని చెప్పకూడదు అనిపిస్తుంటుంది అనమాట. అంత రిలేషన్ ఉంది. ఓకే. అలాగే నాకు కరోనా వచ్చినప్పుడు ఆయన నాకు రోజు ఫోన్ చేసేవారు. రోజు ఫోన్ చేసి నువ్వు మెడిటేషన్ చెయ్యి, నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు కంగారు పడకు, ఏం లేదు అని చెప్పేవారు. అలా చెప్పేవాళ్ళు ఉండద్దండి, అసలు ఉండద్దా? అవును. సో అలాగే అందరూ మాట్లాడుకుంటాం. అన్నపూర్ణ గారు, రమాప్రభ గారు, శ్రీలక్ష్మి గారు. రమాప్రభ గారు ఊర్లో ఉంటున్నట్టున్నారు కదా? అవునండి, చిత్తూరు దగ్గర. ఓకే. ఓకే. బాగున్నారండి ఆమె. ఓకే. మానసికంగా చాలా బాగున్నారు. అదే కావాలి. చాలా బాగున్నారు. ఆమెకి అంతా మనసులో నుంచి ఓపెన్ అయిపోయారు. ఇవన్నీ కూడా ఆఫ్టర్లు అనే విషయం తెలుసుకున్నారు. అదే పరిపక్వత. అంతేగా. ఏ బంధనాలు లేవు. లగేజ్ పెట్టుకోలేదు ఇక్కడ. నో లగేజ్. ఓపెన్గా ఉన్నారు. ఓకే. చక్కగా ఉన్నారు, బాగున్నారు. కన్నీరు పెట్టరు, కన్నీరు పెట్టించరు. బాగున్నట్టే కదా. అంతే. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో, రేఖా గారు ఇంటర్వ్యూలో నేను ఒకటి విన్నాను. ఏసీ అలవాటైపోయి కొంతమంది ఏసీ లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారంట. కానీ ఏసీ ఆఫ్ అయిపోయినా కూడా ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవ్వదటండి. అదేంటి అంటే ఆవిడేం చెప్తున్నారు, మైండ్ కూల్గా పెట్టుకోవాలి. మైండ్ కూల్గా ఉంటే మనకి కొంచెంసేపు అది కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది, బాగుంటుంది, నో ప్రాబ్లం. ఓకే. అంతేగాని గాలి లేకపోతే, ఎండ లేకపోతే ఎందుకు బెంబేలు పట్టడం అంటే ఒక స్టేజ్ వచ్చాక పరిపక్వత వస్తుంది అనుకుంటానండి. ఓకే. అయితే మనకి ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తారు ఈ జనరేషన్తో. ఓకే. కానీ గత జనరేషన్ చూసుకుంటే నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ రెండు కళ్ళు అంటారు. మీరు ఇండస్ట్రీకి వచ్చే టయానికి రామారావు గారు సినిమాలు మానేసినట్టున్నారు కదా? ఆయనతో ఒక చిన్న సినిమా చేశా, అంటే చిన్న క్యారెక్టర్ చేశారా? సినిమా చాలా పెద్దది, మేజర్ చంద్రకాంత్. యా, చాలా చిన్న క్యారెక్టర్ నాది అందులో. అవునా? ఓకే. ఓ పెద్ద సముద్రంలో చిన్న ఇసుక రేణు లాంటి చిన్న క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ జ్ఞాపకం దొరికింది కదా మీకు? దొరికింది. నేను ఆయనతో పాటు ఫ్రేమ్లో ఆ సీన్లో ఉన్నాను నేను. నాగేశ్వర గారితో కుదిరిందా? చేయలేదు. చేయలేదు. శ్రీరామ్ దాస్లో ఆయన యాక్ట్ చేశారు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చేశాను. అవును, చేశారు. కాంబినేషన్ కుదరలేదు మీకు. కాకపోతే రామారావు గారి పిల్లలందరితో యాక్ట్ చేశాను. నాగేశ్వరరావు గారి అబ్బాయితోనూ చేశాను. అవును. అన్నమయ్య, అవును, శ్రీరామ్ దాసు. సోషల్ మూవీస్ వచ్చేసి ఆటో డ్రైవరు, జాబిల్లి, అదే మన సింగితం శ్రీనివాస్ గారు చేశారు. ఉషా కిరణ్ మూవీస్ది. ఆకాశ వీధిలో ఆటో డ్రైవర్ చేశాను. అట్లా ఇంకా బాలకృష్ణ గారితో చాలా సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్, తారక రత్న అబ్బాయితో కూడా మంచి సినిమా చేశాను. సో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఆర్టిస్టులు అందరితో చేశాను నేను. చాలా చాలా అదృష్టం నిజంగా. నిన్ననే లెక్క చూసుకున్నాను నేను. అవునా? ఎవరెవరితో చేశాను బాలకృష్ణ గారి పెద్ద ఆయన ఫ్యామిలీలో అంటే ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశాను. ఏం గమనించారమ్మా పెద్ద ఆయనలో? అప్పుడు కాంబినేషన్ కుదరకపోయినా సీన్ చేశారు కాబట్టి. ఆయనలో గమనించే అంత ఉంటుందండి నాకు. అంత ఉంటుందా అబ్జర్వేషన్ సెట్లో ఉన్నప్పుడు ఆయన, లేకపోతే వాళ్ళ పిల్లలు? అంత గమనించే అంత శక్తి నాకు లేదు. బట్ ఒకే ఒక ముక్క చెప్పగలను, ఆయన సెట్లో కూర్చుంటే ఒక సింహం కూర్చున్నట్టే. అంతేనా? సింహం. సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఓకే. ఒక 2-3 కిలోమీటర్ల వరకు అంతా సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెన్స్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వక్షస్థలం మీద పడి డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. 10 టేకులు తిన్నాను. అవునా? ఏంటి అప్పుడు సిచ్యువేషన్? సెట్లో భయం వచ్చింది. అది గౌరవంతో ఉన్న భయం, నిజంగా భయం కాదు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, అది ఒక విగ్రహం అని తెలుసు, కానీ లోపలికి వెళ్ళగానే మనకు మాట రాదు. బోల్డ్ అని కోరికలు పెడతాం, అంత లిస్ట్ పెట్టుకొని వెళ్తాం. అక్కడికి వెళ్ళాక నా పేరు నేను మర్చిపోతాను. ఇది ఒక ఫీలింగ్. అసలు ఆ స్వామి అలా నడిచి వచ్చాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అంతే, నా పరిస్థితి అదే. అట్లా ఎదురుగుండా దేవుడు కనిపిస్తే మాటలు లేవు, ఏమి, అంత బ్లాంక్ అయిపోయింది. ఆయన అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఆ అదృష్టాన్ని అలా పంచుకుంటూ చూశాను అనమాట. రాఘవేంద్రరావు ఇక చాలు, ముందు డైలాగ్ చెప్పి పోతుంది షాట్ అన్నారు ఆయన. రామారావు గారు అన్ని టేకులు తీసుకుంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఏం అన్నారు, గర్జించింది సింహం. సింహం గర్జించాక అసలు ఉన్నది కూడా పోయింది.
ఏం గుర్తులేదు. అయ్యో. పక్కకి వెళ్ళిపోయి రాఘవేంద్ర గారి చేతులు పట్టుకొని చాలా భయం వస్తుందండి. అంటే ఎందుకు భయపడతావు అని. తర్వాత ఆయన రండి మీరు అన్నారు ఆయన, రామారావు గారు. వచ్చాను, నిల్చున్నాను, తెలియకుండా అలా పాదాలు పట్టుకున్నాను. ఏ ఊరు మీది అన్నారు. తెనాలి. తెనాలి వారు భయపడటం ఏంటి అన్నారు. అంటే ఏంటో అంటే తెనాల్లో కళాకారులు ఎక్కువ చెప్పండి అన్నారు. తర్వాత టేక్ ఓకే అయిపోయింది. ఓకే. మళ్ళీ ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, వీర పిచ్చిదాన్నండి నేను రామారావు గారికి. అయ్యో చాలా. ఎంత పిచ్చిదాన్ని అంటే నేను దుర్యోధనుడి గెటప్ వేశానండి నేను. అవునా? ఓ. ఇప్పుడు సీమసింహం గురించి ఇందాక మాట్లాడుకున్నావా? అవును. నేను రేపు ఆ క్యారెక్టర్ చేయబోతున్నాను అనగా నాకు గురుగారు ఏం చెప్పారు, ఈ సీన్ చేయకపోతే తీసేస్తారా క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ ఇస్తారన్నారు కదా. వెళ్ళిపోయాను, ఘాట్కి వెళ్ళిపోయాను. ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను. అంతకుముందే నాకు అసలు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు సమక్షంలో. మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు అని భుజం తట్టారు. చేసింది ఒక సీనే. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి నేను ఆ సినిమా చేశాను అంతే. చక్కగా ఆయన నా తలని మిరారు, భుజం మీద చేయి వేశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా చాలా. సో అలా ఆయనతో ఆ చిన్న సీన్ చేసే అవకాశం సింహం. ఆ తర్వాత జనరేషన్ చూసుకుంటే కృష్ణ గారు, శోభనబాబు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎర్ర తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళారు. వాళ్ళతో కూడా సినిమాలు చేశారు కదా. వాళ్ళతో చేయటం ఏంటండి అసలు, మొదలైంది శోభన్ బాబు గారితో. ఇప్పుడు ఈయనేమో ఒక సింహం. శోభన్ బాబు గారు ఏంటంటే ఆడవాళ్ళందరి దృష్టిలో ఇలాంటి భర్త ఉంటే కావాలని కోరుకుంటారు. చిన్నవాళ్ళేమో ఇలాంటి అన్నుంటే బాగుండని కోరుకుంటారు. ఎవరైనా ఇలాంటి అలా కోరుకుంటున్న టైంలో చిన్నప్పుడు ఆయన సినిమా నేను చాలాసార్లు చూశాను, మానవుడు దానవుడు సినిమా. నేను విడిగా ఆయన్ని చూస్తానా అనేది ఎప్పుడు నా డ్రీమే. ఆ డ్రీమ్ నెరవేరింది పర్చూరి గోపాలకృష్ణ గారి ద్వారా. ఆయనతో యాక్ట్ చేసే సీను, ఆయనతో యాక్ట్ చేసే క్యారెక్టరు దొరికింది. అది కూడా రామానాయుడు గారి ప్రొడక్షన్లో దొరికింది. పెద్ద ప్రొడక్షన్. అవును. చాలా అదృష్టం అండి. ఎన్ని సినిమాలు చేశారమ్మా సోమనబాబుతో? ఒక్కటే. ఓకే. చాలా మంచి వ్యక్తి అండి, చాలా సాఫ్ట్ అండి. మల్లెపువ్వు అంటే మల్లెపువ్వే. అంతేనా? కోపడిన సందర్భాలు లేవా? కోపం వస్తే మౌనం అవుతారు ఆయన. అవునా? మాట్లాడరా ఎవరితో? అది చూసి అర్థం చేసుకోవాలి ఎట్లా అందరూ. అసలు ఆయన కోపం వచ్చే పరిస్థితులు ఎవరు క్రియేట్ చేయరు, ఆయనకి రాదు. ఇఫ్టాలు ఎక్కడన్నా కోపం వస్తే అది చిన్న చిన్న విషయాలు అనమాట. అంటే షార్ట్ రెడీ అవుతుంది, అసిస్టెంట్ జస్ట్ ఒక 5 నిమిషాలు లేట్ అయ్యాడు, ఎందుకురా ఏం చేస్తున్నావురా నువ్వు అక్కడ అనరు, మౌనంగా ఉంటారు. అర్థమైపోద్ది. సారీ అండి అని చెప్తారు, పర్వాలేదు అంటారు. అన్నీ సైలెన్స్గానే అయిపోతాయి. మంచి క్వాలిటీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఈ తరం అంటే ఏం చెప్తారు? ఎన్నున్నా ఆయన అంత పొలైట్గా ఉండడం అనేది అందరికీ సాధ్యపడదండి. ఆయన ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. చాలా కూల్గా ఉన్నారు ఆయన. సాధారణ మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఓకే. తర్వాత నాకు ఒక మంచి సలహా కూడా ఇచ్చారు ఆయన. ఫస్ట్ డే ఫస్ట్ షాట్, ఇది చాలాసార్లు చెప్పాను కానీ ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు, తప్పలేదు. చాగరాయి గాన సభలో ఒక స్టేజ్ సీన్ జరుగుతూ ఉందండి. ఓకే. ఆ స్టేజ్ సీన్ జరుగుతున్నప్పుడు మేము ఫ్రంట్ సీట్లో కూర్చుంటాం అందరూ. శోభన్ బాబు గారు, రఘునాథ్ రెడ్డి గారు, నేను, గెస్ట్ లాగా వచ్చే క్యారెక్టర్లు అందరం కూర్చొని ఉంటాము. ఆ సీన్ జరుగుతూ ఉంటుంది, స్టేజ్ మీద చూస్తుంటాము. అప్పుడు ఆడియన్స్లో నుంచి ఒక అమ్మాయి వచ్చేసి ఆయన్ని ముద్దు పెట్టేసుకుందండి, శోభన్ బాబు గారిని. షార్ట్ జరుగుతుంది అనే కాన్షియస్ లేదు ఆ అమ్మాయికి, ముద్దు పెట్టేసుకుంది. ఆ చంకలో ఉన్న పిల్లాన్ని వాళ్ళ ఆయనకి ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుంటే ఆయన ఇలా చూస్తూ ఉన్నారు. ఎదురుగుండా వాళ్ళ హస్బెండ్ నించొని ఉన్నారు. ఆయన్ని కూడా పిలిచారు దగ్గరికి. పిలిచి ఈయన ముద్దు పెట్టుకున్నారు. శోభన్ బాబు పెట్టుకున్నారు. నువ్వేమన్నా ఫీల్ అయ్యావా బాబు అంటే, లేదు సార్ నేను అట్లా ఫీల్ అవ్వలేదు. అమ్మాయి నా కూతురు లాంటిది, ఒక
ఒక ఫాదర్ లాగా ముద్దు పెట్టుకుంది, అభిమానం, దీనికి అవధులు ఉండవు అని చెప్పి వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని, ఓకే. అప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి లేవు, అంత అలవాటు పడలా మేము. మా స్టిల్ ఫోటోగ్రాఫర్తో ఒక ఫోటో తీయించి తర్వాత వాళ్ళకి ఫోటో పంపించండి అని చెప్పారు. అంత గొప్ప ఔన్నత్యం ఉన్న వ్యక్తి. సూపర్ అండి. అంటే ఆ సమయస్ఫూర్తి అనేది ఎంత గొప్పదో చూడండి. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఈయన్ని ముద్దు పెట్టింది, ఈయన ఆయనకి ముద్దు పెట్టారు. తర్వాత నా కూతురు లాంటిదని చెప్పారు. ఎక్కడన్నా ఏంటి నువ్వు వెళ్ళిపోయి సినిమా యాక్టర్ని ముద్దు పెట్టుకుంటా అంటాడేమో, తప్పు కదా మరి, అంటాడేమో అని. అది చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. అట్లాగే నాకు కూడా ఒక సలహా ఇచ్చారు. చూడమ్మా, నువ్వు స్టేజ్ మీద ఎన్ని నాటకాలు వేసావో ఏమో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీ ఇది సెట్టు అంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను నీకంటే చిన్నవాడిని అనుకుని యాక్ట్ చేయి, నీకు ధైర్యం వస్తుంది అన్నారు. అమ్మో ఎలా అండి అన్న, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే మేధావులు కాదా అని ఒకసారి అనుకొని చూడు, అనుకో అన్నారు. అలా అనుకోలేనండి. నువ్వు అనుకోమమ్మా, నువ్వు అనుకుంటే నువ్వు ధైర్యం వస్తుంది అని చెప్పారు. నేను అలా అనుకోలేదు, కానీ నాకు ధైర్యానికి ఇవ్వడానికి ఆయన ఆ మాట చెప్పారు. సూపర్. అలాగే పక్కనే నగేష్ గారు, నూతన్ ప్రసాద్ గారు, అవును, వీళ్ళంతా అసలు ఎటువంటి ఆర్టిస్టులు అండి. నేను నూతన్ ప్రసాద్ గారితో నాటకాలు వేశాను. మేమంతా ఆ రోజుల్లో ఆయన ఇంకా అది జరగకపోయి ఉంటే ఇంకా ఇప్పటికీ నటిస్తూ ఉండేవాళ్ళు. అవునండి. నాకు తెలిసి మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు ఆయన ఆ యాక్సిడెంట్ తర్వాత. ఎందుకు కుంగిపోరండి. ఫెరేషియస్గా అన్ని క్యారెక్టర్లు అన్ని వేషాలు చేసిన ఆయన, ఇండస్ట్రీని వెళ్ళిన ఆయన వీల్ చైర్ పరిమితం అవ్వాలంటే సర్పయాగంలో ఆయన క్యారెక్టరే రాసి చేయించారండి గురువుగారు. సర్పయాగంలో ఆ బెడ్ మీద ఉన్న పరిస్థితిలో ఆయన అలమటించిపోతున్న సీన్సే పెట్టారు, చేశారు నూతన్ ప్రసాద్ గారు. సో మనం ఆణిముత్యాలు అని చెప్పుకునే వాటిలో చాలామంది ఆయన గొప్ప ఆర్టిస్ట్. అవును. ఇప్పుడున్న కొత్తగా వచ్చిన జనరేషన్తో పనిచేస్తున్నాం కదా, కొత్తగా వచ్చిన జనరేషన్లో సెట్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరంతా ఎలా ఉండేవాళ్ళో మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అవునండి. క్యారవాన్ ఆర్టిస్టులు, క్యారవాన్ల దగ్గరే ప్రొడ్యూసర్కి తడిసి మూపుడు అవుతుందని కొన్ని కంప్లైంట్లు కూడా ఛాంబర్లో కూడా వెళ్ళినాయి. అవును. ఈ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? తప్పు మందే కదండి, వాళ్ళదేముంది, వాళ్ళదేముంది. క్యారవాన్ మీరు ప్రొవైడ్ చేశారు, నేను కూర్చున్నాను. అయితే ప్రొవైడ్ చేయొద్దని నేను అంటలా. వాళ్ళ చుట్టూ వాళ్ళు ఒక గిరి గీసుకొని అలాగే బతికేస్తున్నారు. ఓకే. సక్సెస్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి సంబంధం లేదు. ఓకే. ప్రొడ్యూసర్ ఏమైపోతాడో వాళ్ళకి సంబంధం లేదు. మన ప్రొడ్యూసర్దే అది తప్పు. ఓకే. కొంచెం క్యాజువల్గా బిహేవ్ చేసే పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఉండే కొంది ఇంకా జట్లు అయిపోద్ది, ఇంకా పెరిగిపోద్ది. ఓకే. ఒక ఆర్టిస్ట్కి 10 మంది స్టాఫ్ అంటే ప్రొడ్యూసరు మరి ఏం చేస్తాడు చెప్పండి? 10 మంది స్టాఫ్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా, ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇంటి నుంచి వచ్చేస్తారు డైరెక్ట్. ఇక్కడ ఉండే వాళ్ళం మేము ఒక్కళ్ళనే తీసుకెళ్తామండి, వాళ్ళు కూడా బరువే. చెప్పేస్తారా వద్దని? చెప్పేస్తారు. మీరు ఇచ్చుకోండి, మీరు ఎమోషన్ మీరు ఇచ్చుకోండి. అలా కూడా జరుగుతుంటాయి. అసలు నేను ఆ మాటకు వస్తే సినిమా చేసి 8 ఏళ్ళు పైన అయిపోయింది. 8 years అవుతుంది. అయిపోయింది. ఓకే. అంటే టీవీ మీద డిపెండ్ అయ్యాను నేను. ఓకే. ఎన్ని చేస్తాను ఇప్పుడు సీరియల్స్? ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నది అయిపోయింది, కొత్తది చేస్తాను. సో మీకు ఆ సందర్భం ఎదురైంది మీకు కూడా? స్టాఫ్ ఎవరు ఉంటారు, మాకు ఒక్కళ్ళే. ఆ ఒక్కటి కూడా మీకు వేసుకోవాలి అంతే. అసిస్టెంట్. ఇది ఒక చిన్న సైకాలజీ అండి. పొరుగింటి పుల్లగూర అనేది తెలిసిన విషయమే మీకు. ఎక్కడి నుంచో వస్తే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన పక్కింట్లో ఉండే పెరట్లో మొక్క ఎప్పుడూ లోకువే కదండి. ఓకే. మీరు కరివేపాకు బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చి దాన్ని చక్కగా నీట్గా జాగ్రత్త పెంచుకొని వాడుకుంటే దాని విలువ ఉంటుంది. ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉన్నాయి, ఇంటి చుట్టూ కరివేపాకు మొక్కలు ఉన్నాయి, దానిలోకి. ఓకే. అదే ఆ సైకాలజీ తప్ప ఇంకేమీ లేదు. ఓకే. అట్లాగని మరి ఇన్ని సినిమాలు ఎలా చేశాము? మాకు ప్రాధాన్యత ఇచ్చిన మనుషులు వాళ్ళు ఉండబట్టే చేశాము. అవును, మీతో పాటు జర్నీ చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు లైమ్లైట్ లేరు కాబట్టి మీ క్యారెక్టర్ వేషాలు రావట్లేదు. ఓకే. దాసరి గారు ఉంటే ఇలా ఊరుకుంటారేంటి ఆయన అసలు? మరి ఎన్ని సినిమాలు అమ్మ దాసరి గారి కాంబినేషన్? ఆయనతో కూడా చాలా సినిమాలు చేశానండి, చాలా సినిమాలు చేశాను. నాన్నగారి దగ్గర నుంచి మొదలై నాన్నగారితో చిన్న వేషము, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి గారితో చేసిన సినిమా గ్రీకు వీరుడు, ఉసే రాములమ్మ, ఒరే రిక్షా, నారాయణమూర్తి గారు కాంబినేషన్లో. మరి నారాయణమూర్తి గారు ఏం చిన్న వేషాలు ఇవ్వలేదు. ఆయన సినిమాలు కూడా చాలా పెద్ద. చీమల దండు మంచి హిట్ సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చాలా ప్రోత్సహించారు.
పేమెంట్లు ఎలా ఉంటాయి మా నారాయణమూర్తి గారి సినిమాల్లో? బాగుంటాయి, మీరు అసలు అడగక్కర్లేదు. ఆ, సార్ నేను వర్క్ చేశాను సార్, మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయని అడగక్కర్లేదు. ఆ, ఎవరితోన్నా పంపిస్తారు, వీలైతే ఆయన వచ్చి కూడా ఇస్తారు. అవును. ఆయన అసలు ఏం ఫీల్ అవ్వరు. శివపార్వతి ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి, అసలు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా. అసలు ఆయన ఫీల్ అవ్వరు. ఆయనది ఒక తత్వం. ఆయన కూడా దాదాపు దగ్గర దగ్గర 80-78 సినిమాలు చేసినట్టున్నారు. ఆయన ఎక్కువ వర్క్ కాన్సెప్ట్ అండి, ఇంక వేరేం ఆలోచించాడు ఆయన. వర్క్ కాన్సెప్ట్ తప్పితే అవును. ఏం లేదు. ఆ తర్వాత ఆ స్టైల్లో మోహన్ బాబు గారు చేశారు, అందరూ చేశారు కదండి సినిమాలు. అసలు ఇండస్ట్రీ మొత్తం ఫాలో అయింది, ఫాలో అయింది, ట్రెండ్ ఫాలో అయింది. మరి ఏదో గొప్ప విషయం చెప్పండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. శ్రీహరి గారికి మీకు రిలేషన్ బాగుండేదని. చాలా బాగుండేదండి కదా, చాలా బాగుండేదండి. శ్రీహరి గారితో కాంబినేషన్లో ఎన్ని పడ్డాయమ్మా? శ్రీహరి గారి ఓన్ బ్యానర్సే 5 సినిమాలు చేశాను. తర్వాత పరిటాల రవి గారి సినిమా ఉంది కదండి. అవును, శ్రీరాములయ్య. దాని తర్వాతే ఆయన హీరో అయ్యారు. శ్రీరాములయ్యకి మేము అనంతపురం వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకటే కారులో వెళ్ళేవాళ్ళం. వాళ్ళ సుమోలు ఉన్నాయి కదా, 8దో 10దో రవి గారివి. ఒక వెహికల్ మాకే పెట్టేశారు. ఒకే హోటల్లో ఉన్నాము. ఒక 5 నిమిషాలు ముందుగా నాకంటే ముందే వచ్చి అమ్మ వచ్చేయండి కిందకని రిసెప్షన్ నుంచి ఫోన్ చేయించేసేవాడు. ఇద్దరం కలిసి వెళ్ళేవాడు కారులో. ఏంటో నాకు బ్యాక్ బోన్ లాగా ఉండేవాడు నాకు. ప్రతిరోజు ఎవరన్నా మీద పడుతుంటే ఆగండి అని ఒక సపోర్ట్ ఇచ్చేవారు. చాలా ప్రేమగా ఉండేవారు. అలాగే అమ్మాయి కూడా, శాంతి కూడా చాలా బాగా ఉండేది. అతను వెళ్ళిపోవడం కూడా నేను జీర్ణించుకోలేనండి నిజంగా. ఇవన్నీ కూడా సడన్గా జరిగిన పరిణామాలు కదా. అమ్మో, అసలు నేను తల్లడిల్లిపోయానండి. ఇలా జరుగుతాయా, ఇలా ఉంటుందా అనుకుంటుంటాను నేను ఒక్కొక్కసారి. ఏంటో మరి అది దురదృష్టం. ఎలా మా పరిటాల రవి గారు సినిమా చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా అంటే ఒక పొలిటీషియన్ సినిమా చేస్తున్నారంటే ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు? ఆయనతో ఆయన సెట్కి వచ్చేవాళ్ళు? రవి గారు కనిపించారు అసలు? వచ్చేవారు, దగ్గర చూసుకునేవాళ్ళు. ఇంకో విషయం తెలుసా అండి, శంకర్ గారు డైరెక్టర్. అవును. మరి శంకర్ గారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే బాగా గుర్తుంది. చెప్పండి. జనరల్గా బ్రేక్ టైంలో ప్రొడక్షన్లో ఏం చేస్తే అదే తినేస్తారు, గబగబా కానిచ్చేస్తారు. ఈ టైంలో మళ్ళీ షార్ట్ చేసుకోవాలి అనుకుంటారు కదా. ఆయన వాళ్ళ ఊర్లో వంటలు చేయించి ఫుల్గా అందరికీ భోజనాలు పెట్టేసి ఎవరన్నా నిద్రపోతుంటే స్వామి గారు, కెమెరామెన్ గారు, డిస్టర్బ్ చేయొద్దు, ఒక అరగంట ఆగి స్టార్ట్ చేయండి అని చెప్పేవారండి. నిజమండి. పరిటాల రవి గారా? భోజనం చేసి పడుకున్నా ఎవరన్నా నిద్రపోతుంటే కదిలివద్దనేవారు. మోహన్ బాబు గారే లేచి ముందు లేపండి అందరూ అంటుంటా, పోనివ్వండి అనేవారు ఆయన. నా కళ్ళతో నేను చూశాను. ఆ తర్వాత షెడ్యూలు 10 రోజుల ముందు అయిపోయిందండి. అనుకున్న దానికంటే అయిపోతే సౌందర్య గారికి, నాకు, మిగిలిన ఇంకా ఆర్టిస్టులందరికీ కూడా 10,000 రూపాయలు చీరలు పెట్టి చక్కగా పుట్టింటి గౌరవాన్ని ఇచ్చారండి ఆయన. పసుపు కుంకాలు పెట్టి చక్కగా అంత ఆత్మీయంగా చూశారు. గ్రేట్ అండి. నాకు తెలిసి ఇది ఎవరికి తెలిసి ఉండదు, బయట ప్రపంచానికి తెలిసి ఉండదు అసలు. ఏమో తెలియదు, నాకు గుర్తుంది. నేను ఎక్కువసార్లు చెప్పలేదు ఈ విషయాన్ని, ఇప్పుడు గుర్తుకొచ్చారు అనుకోకుండా. అసలు ఆయన పొలిటికల్గా ఎలా ఉండేవారో ఏమో నాకు తెలీదు, వ్యక్తిగా నేను చూశాను. చాలా మంచి వ్యక్తి. జరిగిన విషయాలు మనకి తెలిసిందే. ఆయన కుటుంబంలో జరిగిన ఒక దుగ్ధతో కొంచెం రెబల్గా ఉండటం, వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టుకోవడం కోసం అదే కదా శ్రీరాములయ్య ఆయన నేపథ్యం. అది వ్యక్తి చాలా మంచి వ్యక్తి. మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. తర్వాత మీకు ఇంకొక విషయం, మరి మీకు గుర్తు ఉండకపోవడం ఏంటండి, మీకే తెలుసు ఆ విషయం. నాయుడు గారి స్టూడియోలో బ్లాస్టింగ్ జరిగింది కదా, సినిమా ఓపెనింగ్ అప్పుడు. ఎవరికి వాళ్ళం పారిపోయాం. పారిపోయాం. మేము బయటకు వచ్చేసాక స్టూడియో దాటాక కారు మీద నుంచి ఒక చెయ్యి వెళ్ళిందండి. అవునండి. మేము ఇంటికి వచ్చేదాకా ఇంటికి వస్తామని నమ్మకం లేదు, అలా పారిపోయాం. పారిపోయిన వాళ్ళందరికీ మరి షూటింగ్ టైంకి పారిపోతే మేమందరం కూడా సినిమాకి పిలవకుండా ఉంటే బాగుండు అనుకున్నాం. అవునండి, భయపడిపోయాం. సౌందర్య అయితే అసలు చేయనని చెప్పేసింది ఆ అమ్మాయి. నాకు భయంగా ఉందని నేను చేయలేనని చెప్పేసింది. అయితే అటువంటి ఆర్టిస్టులందరినీ కూడా నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డం వేస్తాను, ఏమీ జరగదు, నేను చూసుకుంటాను అని చెప్పి
అడుగడుగునా సెక్యూరిటీతో పెట్టి తర్వాత కార్లు వెళ్ళే రూట్ అంతా చెక్ చేసేవాళ్ళు డైలీ చెక్ చేసేవాళ్ళు. డైలీ. ఓకే. అలా చేసాం షూటింగ్. అదొక ఎక్స్పీరియన్స్ అయితే. ఎక్స్పీరియన్స్ అండి. మరి మోహన్ బాబు గారు, మీతో కో ఆర్టిస్టులు హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఉండేదమ్మా వాతావరణం? ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ పెద్ద పెద్ద సినిమాలు, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు, అనుష్క, అరుంధతిలో అనుష్క, ఇలా చేసింది కూడా అందరు కాంబినేషన్లో పడ్డాయి మీకు వేషాలు. వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆన్ సెట్స్? మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళండి. వాళ్ళ పేర్లు నేను చెప్పను. చాలా బాగున్న వాళ్ళు అనుష్క, సౌందర్య, వీళ్ళందరూ కూడా అసలు మేము తీసుకుంటున్న పేమెంట్లు ఏంటి, మేమేంటి అన్నట్టు ఎప్పుడు లేరండి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ కుర్చీలో కూర్చున్నా, మీరు ఒక స్టూల్ మీదో బియ్య బస్తా మీద కూర్చున్నారనుకోండి, లేదు నేను బియ్య బస్తా మీద కూర్చున్నా, మీరు అనుష్క, లేచి తన కుర్చీ ఆఫర్ ఇవ్వగలిగినంత మర్యాద చేసే మా వ్యక్తులు వాళ్ళు. ఓకే. అంటే అది సెట్ కదా, ఎక్కడ కూర్చుంటే ఏం లేని కబుక్కుని ఎక్కడో చుట్టూ కూర్చుంటాం అనుకోండి, తను కుర్చీలో కూర్చుంది. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ వస్తే లేచి ఆ కుర్చీ ఆఫర్ చేసి, మీరు పెద్దవాళ్ళు మీరు కూర్చోండి అనే గౌరవమే ఇచ్చారు తప్ప మేము చాలా లెవెల్ అన్నట్టు లేదండి. అసలు నాకు తెలియదండి, అట్లా నేను చూడలేదు వాళ్ళని. సౌందర్య కూడా చాలా లవ్లీగా ఉండేదండి, చాలా. ఓకే. ఆ తర్వాత శ్రీదేవి గారి విషయంలో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. చెప్పండి. నేను తనతో సినిమా చేయలేదు, విడిగా కూడా ఎప్పుడు చూడలేదు. అప్పుడు అమ్మాయి పేరేంటండి, వాళ్ళ చెల్లెలు మహేశ్వరితో నేను ఒక సినిమా చేస్తున్నా, తిరుమల తిరుపతి వెంకటేశ. అవును, ఆ సినిమా చేస్తున్నాను. వైఫ్ క్యారెక్టర్. అందులో కోవై సరళ గారు, రోజా గారు, మీ కూతురు మహేశ్వరి, వీళ్ళ ముగ్గురు నా కూతుళ్ళు. ఆ సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవి గారు హైదరాబాద్ వచ్చారు. నేను అమ్మాయిని అడిగాను, నేను చూడాలి నేను శ్రీదేవి గారిని ఒకసారి, నన్ను తీసుకెళ్తామమ్మా అన్నాను. వైనాట్ నేను తీసుకెళ్తానండి అని తీసుకెళ్ళారు. ఇక్కడెక్కడో హోటల్ రూము తీసుకెళ్తే చాలా నార్మల్గా ఏమీ అలంకరించుకోకుండా ఒక వైట్ నైటీతో సింపుల్గా కూర్చొని ఉంది అమ్మాయి. నన్ను తీసుకెళ్ళారు, లోపలికి తీసుకెళ్ళింది. నేనేవో ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళాను, తీసుకున్నది. నన్ను కూర్చోబెట్టింది, తను కూర్చోట్లేదండి, శ్రీదేవి అండి. నేను లేచాను, మమ్మ కూర్చోండి అమ్మా అని. లేదు మా అమ్మ లాంటి వాళ్ళమ్మా మీరు, కూర్చోండి. సో అంటే నేను అనేది వాళ్ళు ఎంత ఎదిగారో వాళ్ళ సంస్కారం అంత ఎదిగింది. ఎక్కడ ఇల్ట్రీట్ చేయడం కానీ ఎదగని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చేస్తారు కొద్దిగా, చేస్తారు. అవన్నీ చూశాను. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవడం, అంతేలేండి, అవసరం లేదు. ఓకే, ముందే చెప్పాను నేను మంచి విషయాలే చెప్పుకుందామని. ఆఫ్ కోర్స్. ఆ ఎదగని వాళ్ళు అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోయారు, మనకు పేర్లు కూడా గుర్తులేని స్థితికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు టీవీ సీరియల్స్ కూడా చేశారు. ఆ తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వాళ్ళల్లో మన ఆమని కూడానండి, వెరీ గుడ్ బిహేవియర్ అండి. ఓకే. అమ్మాయి ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి బిహేవియర్ అండి. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటూ ఉంటాము, మంచిగా ఉండబట్టే కదా ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా ఇప్పటికీ మాట్లాడుకుంటాం, కలిసినప్పుడు చాలా ఎఫెక్షన్గా ఉంటాము. మనం ఈ సినిమా ఇండస్ట్రీలో కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయమ్మా? వర్క్ రాలేదే, ఈ 2 నెలలు ఖాళీ వచ్చింది మనకి, అదే, లేకపోతే మనకి అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదే, వీళ్ళు మనం మాట్లాడుకుంది ఒకటి ఇచ్చింది ఒకటి, ఇవి చాలా ఉంటాయండి ఆర్టిస్టుల జీవితాల్లో. అంతేనా? ఒక పేమెంట్ అనుకొని ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వలేకపోవడం వేరండి. ఇవ్వలేకపోవడం వేరు, ఎగ్గొట్టడం వేరు, రెండు జరుగుతుంటాయి. ఓకే. ఇవ్వలేకపోయిన విషయాన్ని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడక్కర్లేదు. ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళ గురించి నమస్కారం, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బాధపడలేదు, నా డబ్బులు ఎవరు రాలేదు అని చెప్పి నా అనుకున్నది రాలేదంటే బాధపడకుండా ఎట్లా ఉంటామండి, బాధపడతాం, బట్ ఏం చేస్తాం. ఓకే. నేను ఎప్పుడూ అసోసియేషన్లో లెటర్ పెట్టలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకటే, మంచిగా చూసిన వారికి ఒక నమస్కారం, ఇంకొక రకంగా చూసిన వారికి 2 నమస్కారాలు, అంతే. తప్పితే ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు. ఓకే, అది మాత్రం వాస్తవం. అసోసియేషన్లో లైఫ్ మెంబర్ అమ్మా?
ఓకే. ఎగ్జిక్యూటివ్గా చేశాను కూడా. అదే అదే అంటే వస్తున్నా, ఎగ్జిక్యూటివ్గా చేసి ఎగ్జిక్యూటివ్ దగ్గర ఆగిపోయారు ఎందుకని? మీకు అవకాశాలు రాలేదా? ఏముంటుందండి దాంట్లో అవకాశం రావడం? అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయాలని, అబ్బే పదవులు చేయాలని. నాకు అట్లా ఏం లేదండి. మ్మ్. ఎందుకు మన విష్ణుబాబు చేస్తున్నాడు, మ్మ్. బాగుంది. మ్మ్. అసలు ఈసారి ఓటింగ్ కూడా అక్కర్లేదు. అంతేనా? ఎవరు సమర్థవంతంగా అది చేస్తే మ్మ్. చాలండి. దీనికి ఓటింగ్లు ఎందుకండి అసలు అనవసరం. మ్మ్. ఎవరన్నా వద్దంటారేంటి? లాస్ట్ టైం ఏదో కాస్త హడావుడి అయింది కదా. మనం చేసుకునే హడావుడిలు అవి ఆ. అవసరం లేదు. మ్మ్. నా మాటగా నేను చెప్పాల్సి వస్తే మ్మ్. అసలు అట్లాంటి అవసరమే లేదు. మీరు కేపబుల్ అనుకోండి, మీరు చేయొచ్చు, అవును. ఎందుకు చేయకూడదు? మ్మ్. అంతేగాని దీనికోసం ఓటింగ్ పెట్టి ఇదంతా ఇప్పుడు అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇండస్ట్రీ 4 పిల్లర్లు అని చెప్పుకుని ఇప్పుడున్న జనరేషన్ పెద్ద హీరోలు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారితో చేశారమ్మా? చేయలేదు. అవకాశం రాలేదా? రాలేదు. వచ్చి నీ చేజారిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? వచ్చి చేజారింది. అవునా? ఒక పిక్చరు అనుకొని ఒకరోజు సెట్లోకి కూడా వెళ్ళాను. మ్మ్. ఏదో చిన్న సినిమాకి డేట్లు ఇచ్చాను, వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే. ఇక్కడ ఉండాల్సి వస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, ఇక్కడ ఉండనంటే వీళ్ళు ఒప్పుకోలేదు. మ్మ్. అలా పోయింది అది. ఏ సినిమా అన్నది? ఖుష్బు అక్కగా చేసింది చూడండి ఆ సినిమా. స్టాలిన్లో మ్మ్. మ్మ్. ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ అందులో. ఓ, ఓకే ఓకే. మ్మ్. అది కూడా మంచి ఆ, పెద్ద సినిమా. మంచి సినిమా. మ్మ్. మ్మ్. అలా మిస్ అయిపోయింది. ఓకే. మళ్ళీ దాన్ని చేతపుచ్చుకోవడానికి అసలు అవకాశం దొరకట్లేదు. ఓకే. కలిసినప్పుడు అడుగుతాను. మా బాబు పెళ్ళికి కూడా వచ్చారు ఆయన, మ్మ్. చిరంజీవి గారు. ఓకే. సినిమాలు చేయకపోయినా మంచి అయ్యో పరిచయం, గుర్తింపు. బాగుంటారు. మ్మ్. బాబు పెళ్ళికి వచ్చారు, పెద్ద హీరోలు అందరూ వచ్చారు మా అబ్బాయి పెళ్ళికి. అవును. నాగేశ్వరరావు గారు, అవును. జమున గారు. ఎవరికి తెలియని ఆర్టిస్టులు అంటే బయట ఎక్కువ వీళ్ళు ఎలా ఉంటారు ఏంటో తెలియని ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు అన్నమాట. సూర్యకాంతం గారు, నిర్మలమ్మ గారు, వీళ్ళ జనరేషన్. ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారితో పనిచేసిన ఎక్కువ సినిమాలు చేసింది వాళ్ళే. వీళ్ళంతా ఎలా ఉండేవాళ్ళు? మీకు పరిచయం కలిగిందే? సూర్యకాంతం గారితో పని చేయలేదు. నిర్మలమ్మ గారితో పని చేశాను. చేశారా? 3 సినిమాలు చేశాను. ఓకే. ఆహ్వానం అనే ఒక సినిమా చేశాను. అవును. ఇంకోటి కృష్ణ గారిది ఇంకొక సినిమా చేశాను. మ్మ్. వారేవమ్మ కూడా అనే ఒక సినిమా చేశాను. ఓకే. అందులో నిర్మలమ్మ గారు చేశారు, ఆ సినిమా నేను చేశాను. ఓకే. ఆమెతోనే వీళ్ళు చాలా ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. ఓకే. పెద్ద ఆమె, వయసు, అవును, సీనియర్ ఆర్టిస్టు, అవును, రత్నం లాంటి ఆర్టిస్టు. ఇంట్లో మన మనిషిని చూసుకున్న ఫీలింగే తప్ప అవును, ఆవిడ మేకప్ వేసుకుని విగ్గులు పెట్టుకుని చేసిన దాఖలాలు అసలు లేనే లేవు. అవును. పెక్యులర్గా కావాలంటే ఆవిడకి ఏదో చేసేవాళ్ళు తప్ప ఆవిడ చాలా సాధారణంగా ఇంట్లో స్నానం చేసి వచ్చేసి సెట్లోకి వెళ్ళిపోద్దేమో అన్నట్టు ఉండేవారు. కాంబినేషన్స్ ఆవిడ న్యాచురల్గా, వెరీ న్యాచురల్గా ఉంటారు. మీరు కాంబినేషన్ పడ్డప్పుడు రిహార్సల్ చేసుకోవటం ముందు అనుకుంటాం ఒకసారి, ఓకే, అంతే. సానబట్టి చేసే పరిస్థితిలో ఉంటారండి వాళ్ళు, ఏం లేదు. ఓకే. అసలు ఆవిడ నోరిప్పి మాట్లాడితే సౌండ్ వింటే చక్కగా హాయిగా మన కడుపు పంటగా మన ఇంట్లో మన మనిషి మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదండి ఆవిడ. ఆ యాక్సెంట్ ఇంకొకటి ఫాలో అవటం చాలా కష్టం అండి. అంత కలోక్యంగా మాట్లాడటం అనేది చాలా కష్టం. ఇంక ముందు ముందు నా ఏజ్ మీద పడి అప్పటిదాకా నేను ఆర్టిస్ట్గా పనిచేస్తే నేను ఏమైనా చేస్తానేమో, అది ప్రయత్నమే. అంత క్యాజువల్గా మన ఇంట్లో ఒక బామ్మ లాగా ఉండడం అనేది చాలా కష్టం. ఇంక మళ్ళీ ఎవ్వరు లేరు ఆవిడలాగా. ఇంత జర్నీ పెట్టుకున్నారు కదా, మంచి జర్నీ అండి నాది. ఆఫ్ కోర్స్ చాలా చిన్న జర్నీ. ఆఫ్ కోర్స్ 30 సంవత్సరాల జర్నీ అంటే చిన్నది కాదమ్మా, లాంగ్విటీ ఉంది మంచిగా. మహత్తరమైంది ఏం చేయలేం మనం ఇక్కడ. ఆర్థికంగా లేని పరిస్థితి చూసి వచ్చారు కాబట్టి. అవును. ఆర్థికంగా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ పొజిషన్ ఏంటి స్టిల్ డేట్? నేను మోర్ అని చెప్పలేనండి. ఓకే, నా ఇంట్లో నేను ఉన్నాను. నేను ఉన్నంత వరకు నేను బాగానే ఉంటాను. స్థలాలు కొనుక్కోవటం లేకపోతే ఇల్లు కొనుక్కోవటం మోరు కాదు, ఎంత కావాలో అంత ఉంది. మనిషి బతకడానికి ఇల్లు, వాకిలి. నేను నాకు ఇప్పుడు 63, ఇంకెప్పుడు అనేది మనకు తెలియదు. అయ్యో సారీ, తెలియదు కదా, ఉండాలి మీరు. నో అలా కాదండి, మనం ప్రాక్టికల్గానే వెళదాం. రేపు తెలియని రోజు ఇది కాబట్టి ఈ రోజు గురించి ఆలోచించాలి. ఉంటామనుకుంటే రేపటి గురించి కూడా ఆలోచించాలి. సో ఈరోజు ఓకే, రేపు ఓకే నాకు. అంతేగాని నేను 100 కోట్లు 1000 కోట్లు లేదు. కోట్లు వేసుకునే కోట్లే తప్ప దాచుకునే కోట్లు లేవు నా దగ్గర. ఓకే, ఓకే. బాబు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబు, ఒక్కడే కుమారుడు నాకు, వాడి ఫ్యామిలీ. ఓకే. అమ్మాయి కూడా జాబ్ చేసుకుంటుంది, కోడలు. ఓకే.
నాకు మనవరాలు మనవడు సూపర్. బాగున్నారు. వ్యాపకం ఏంటమ్మా? ఇప్పుడు మీకు ఏదైనా ఖాళీ దొరికింది ఒక 10 రోజులు అనుకుంటే ఎలా స్పెండ్ చేస్తారు మీరు? పుస్తకాలు చదువుతాను, గుళ్ళకి వెళ్తాను, మంచి వాళ్ళతో ఎక్కువ కాలం టైం స్పెండ్ చేస్తాను. మంచి టైం మన భావాలు కలవాలి. అవును. మూడో వారి గురించి మాట్లాడుకోకుండా మన ఇద్దరి గురించి మాట్లాడుకునే వరకు ఉంటారు కదా కొంతమంది ఫ్రెండ్స్, అది నాకు ఇష్టం. ఓకే. ప్రపంచంలో వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనుకునేవాళ్ళు నాకు స్నేహం అవ్వరు. గ్యాసిప్లు వద్దంటారు. నో గ్యాసిప్స్. మూడోవాడి గురించి మాట్లాడుకునేటప్పుడు మూడోవాడికి మనం ఏమైనా చేయగలిగితే మంచి పని చేయాలి, కానీ వాడి గురించి మాట్లాడుకునే క్రిటిసైజాలు మనకెందుకు చెప్పండి. ఓకే. సో నా ఫ్రెండ్స్ ఎవరు అలాంటి వాళ్ళు లేరు. ఓకే. మా విషయాలే చెప్పుకుంటాం, పరిష్కరించుకునేవో లేకపోతే పంచుకునేవో చేస్తాం తప్ప వేరే ఏమీ ఉండవు. ఓకే. నాకు బోర్ కొట్టదు. ఓకే. గెట్ టుగెదర్లు ఉంటాయా? ఫ్రెండ్స్ కలవటాలు ఉంటాయి. ఓకే. సినిమా వల్ల బయట అందరూ. శివపార్వతి గారిని చూస్తున్నారు, 63 ఇయర్స్ ఉంటున్నారు. మీ డే ఎలా ఉంటుంది? మీ లైఫ్ స్టైల్ ఏంటి? పరిస్థితి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇలా మెయింటైన్ చేసే అంత క్రమబద్ధంగా నేనేం చేయనండి. ఓకే. నేనేం చేయను. ప్రత్యేకంగా ఈ ఫుడ్ ఇలాగే తినాలి అలాగే తినాలి అని ఏం పెట్టుకోను. ఇప్పుడు చాలామంది డైటింగ్ గురించి అది ఇది చెప్తున్నారు, కానీ ఈ ఏజ్కి అది సూటబిలిటీ కాదు. ఆకలి అయినప్పుడు తింటాను, అంతేగాని ఆకలి ఉన్నా లేకపోయినా ఆ టైంకి డస్ట్బిన్లో పడేసినట్టు పడేయను. ఓకే. ఆకలి అయితే తింటాను, ఓకే. ఆకలి అవ్వలేదు ఆగుతాను, అంతే. ఓకే. ప్రత్యేకించి నేను చేసే సాధనాలు ఏమీ లేవండి. ఎస్. అంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎక్కువ టాపిక్ రన్ అవుతుంది ఇదే. ఎందుకంటే 30లో 35లో ఉన్న వాళ్ళకు డయాబెటిక్ అని, ఒబెసిటీ అని చాలా పరిగెత్తుతుంది కదా ఈ సిచ్యువేషన్లో ఉన్న ప్రజెంట్. అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటారండి వాళ్ళు. ఓకే. ఫాస్ట్ ఫుడ్స్ రోడ్డు మీద ఉన్నవన్నీ తింటారు. ఓకే. రకరకాలుగా అనారోగ్యాలు తెచ్చిపెడతాయి. మనం చెప్తే మారతారండి? ఓకే. మారరు. ఓకే. చెప్తే మారరు, కనీసం చూస్తున్నారు కదా, మారతారా? మారండి, మారరు. ఓకే. అవి టేస్టీగా ఉంటాయి. అమ్మ పెట్టే అన్నం కంటే అంగట్లో వస్తువులు చాలా రుచిగా ఉంటాయి, అందుకని అవే తింటారు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక విషయం చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు అరే మా ఆవిడ గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా చేస్తుందిరా అంటాడు వాడు. అంటే ఇంటి ఫుడ్ ఇష్టపడతాడు. చాలామంది బయట తినేవాళ్ళు కాదండి అంతకుముందు. కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్ళి తినేవాళ్ళు. అమ్మ భార్య పెడితే తినేవాళ్ళు, అమ్మ భార్య వండితే తినేవాళ్ళు. అమ్మ లేదనుకోండి భార్య పెడితే తినేవాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మ అంతో ఇంతో కొడుకు ఏమి ఇష్టమో చెప్పే పోతుంది, చెప్పకుండా పోదు. సో ఆ అలవాటు ఈవిడ అలవాటు చేసుకుంటుంది, పెడుతుంది, ఇష్టంగా తింటారు. ఇప్పుడు అంగట్లో దొరికే చాలా చాలా బాగా ఉంటున్నాయి, అవి తింటారు, రోగాలు వస్తాయి. దానివల్ల రోగం వచ్చిందంటే ఒప్పుకోరు, అవే తింటారు. దానికి మనం ఏం చేయలేం కదా. సో నేను బయట ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడను, ఎక్కువగా కాదు 100% ఇష్టపడను. నేనే చేసుకుంటాను, నేను తింటాను. రెండు తింటాము, బట్ వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాను. నాన్ వెజ్ అనేది అలా ఊరికే నామకే వస్తులాగా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి నేను తింటాను, అంతే తప్ప అది లేకపోతే ముద్దది కదా అనేది ఉండదు. ఏదైనా నా చేత్తో నేను చక్కగా వండుకొని తింటాను, నాకు ఇష్టం అది. సీనియర్గా 60 సంవత్సరాల జీవితాన్ని చూసారు కాబట్టి ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అది ఏ రంగమైనా సరే సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకి సలహా ఇచ్చే అంత స్థాయి నాకు ఉందంటారా? అయ్యో భలేవాళ్ళు. అంటే మీరు సెలబ్రిటీ అని లేకపోతే మీరు ఏదో అచీవ్ చేశారని కాదు, మీరు మీ జీవిత అనుభవాన్ని వాళ్ళకి చెప్పమంటే ఏం చెప్తారు? 60 సంవత్సరాల అనుభవం అంతా మీకు నేను చెప్పాను, ఆవిష్కరించాను. ఆల్మోస్ట్ అది వాళ్ళని ఉద్దేశించే చెప్పింది ప్రతి మాట. లైఫ్లో ఫెయిల్యూర్స్ని సక్సెస్గా మార్చుకోవడానికి ఆత్మనిర్భరం ఒకటి కావాలి, పేషెన్స్ అనేది ఉండాలి, పేషెన్సీ. ఎనీ వింగ్, ఓన్లీ ఆర్టిస్టులు కాదు నేను చెప్పేది. చదువులో ఫెయిల్యూర్ అవ్వచ్చు, చచ్చిపోనక్కర్లేదు. ఉద్యోగంలో ఫెయిల్యూర్ అవ్వచ్చు, డిప్రెషన్ తెచ్చుకోక్కర్లేదు. వ్యక్తులతో సంబంధాలు తెగచ్చు, చచ్చిపోక్కర్లేదు. సక్సెస్ బాటలోకి వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది మనోనిబ్బరం కావాలి, మనుషులతో కమ్యూనికేషన్స్ ఉండాలి. మనుషులతో కమ్యూనికేషన్ లేకుండా చేతిలో ఉన్న ఫోన్తోనూ తెర మీద బొమ్మలతోనూ కమ్యూనికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా తెర మీద బొమ్మలం అయిపోతాం. అలా కాకూడదు. మనం లైవ్లో ఉండాలంటే లైవ్లో ఉన్న మనుషులతో
కమ్యూనికేషన్స్ ఉండాలి. చాలామంది అనుకుంటారు నేను ఒంటరిగా బతికేయగలను. బతకలేరండి. మనిషి సంఘజీవి. మీరు ఒక్కసారి ఊహించండి, మనం ఉన్న వీధిలో మనం పొద్దున్నే లేచాక ఒక అరగంట పాటు మనకి ఎవ్వరూ కనపడలేదు, ఏ సౌండ్ వినపడలేదు, ఉండగలమా అండి మనం? లేదు. సంఘజీవి మనిషి కావాలి. ఆ మనుషులు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో, మన పక్కన ఉన్న వాళ్ళతో, సొసైటీలో ఉన్న వాళ్ళతో స్నేహభావంతో లేకపోతే, ప్రేమగా లేకపోతే, సగం మీలో ఉన్న మనిషి చచ్చిపోయాడు, సగం మీలో ఉన్న ప్రేమ చచ్చిపోయింది. అదే మీ జబ్బుకి కారణం. అందుకని అన్నిటిలోనూ కలవండి, అందరితోనూ మాట్లాడండి, ప్రతి కష్టాన్ని రిసీవ్ చేసుకోండి, గొప్పవాడి గురించి తెలుసుకోండి, అట్టడుగునున్నవాడితో కూడా స్నేహం చేయండి. అప్పుడే మనం ఎదుగుతాం. నాకు వేషాలు ఇచ్చేసి ఫ్లైట్ ఎక్కించినంత మాత్రాన నేను ఫ్లైట్ తప్ప నేల మీద నడవనంటే ఎట్లా అండి? చెప్పండి. అక్కడ అవసరాన్ని బట్టి ఫ్లైట్ ఎక్కుతాం, ఇక్కడ ఈ అవసరాన్ని బట్టి నేల మీద నడుస్తాం. ప్రతిదీ సాధారణంగా మనిషి ఆస్వాదించగలిగితే జీవితానికి ఏ భయమూ ఉండదండి. నా జీవితంలో నేను నేర్చుకున్నది అది. అది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అనుకున్నది దొరకలేదనే కదా చచ్చిపోతున్నారు జనము. చచ్చిపోవడం అంటే రెండు రకాలు చచ్చిపోవటం. ఒకటి ప్రాణం తీసేసుకోవటము, బతికుండి కూడా చచ్చిన వాళ్ళలాగా బతకడము. ఈ రెండు చేయకూడదు. వద్దు. చిన్న నవ్వే కదా, డబ్బు పెట్టి కొనాలి దానికి ఏమన్నా, లేకపోతే రాత్రంతా ఏమన్నా దానికి ఛార్జింగ్ పెట్టి పొద్దున్నే ఆన్ చేయాలా? లేదు కదండి. మీరు నవ్వారుగా, అలా నవ్వుకుంటూ ఉండొచ్చు కదా. రేపు అనేది తెలియని మనుషులు ఈరోజు ఎందుకు ఆనందంగా ఉండకూడదండి? ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే అందరినీ కలుపుకోండి. ఇది ఇలా ఉంటే బలం ఉంటుంది, ఇలా విడిపోతే ఎందుకు పనికిరాదు. ఏ వస్తువు పట్టుకోలేదు. ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా, ప్రేమని గుప్పెట్లో పట్టాలన్నా, బంధుత్వాన్ని గుప్పెట్లో పట్టాలన్నా ఇలా కలిసి ఉండాలి. దీంట్లో చాలా అర్థాలు ఉంటాయి. నా మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పాను. చాలా కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. టెక్నాలజీ అనేది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉందనేది మీరు టచ్ చేశారు కాబట్టి. అయితే ప్రస్తుతానికి నాకు కుడి ఎడమ హార్ట్ బ్రెయిన్ అయిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పాలి. చెప్పండి. ఒకటి చాగంటి గారు, ఒకటి గరికపాటి గారు. ఇవాళ చాలా మందిని బతికిస్తున్న వాళ్ళ స్పీచ్లండి. ఎంత మోటివేషన్ అండి. ఒక ఆయనేమో థీరీగా చెప్తున్నారు, మనము మన బంధాలు, సంబంధాలు, బలాలు చెప్తున్నారు. ఒక ఆయన ప్రాక్టికల్గా చెప్తున్నారు, గరికపాటి గారు. లైటర్గా తీసుకోండి, ఏముంది అది? ఏముంది? మనం ఆడుతూ పాడుతూ బతికేయాలి ప్రతిదీ. ఆయన ఎంత బాగా చెప్తారంటే, వీడియో ఎదురొచ్చారని పని ఆగిపోవటము, తుమ్మారని పని ఆపుకోవటం, ఏంటిది అంటున్నారు ఆయన. ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారో చూడండి. నేనెంత వాళ్ళతో మాట్లాడే మాటలు నావి ఒక పెద్ద పర్వతం ముందు ఆవగింజలాంటి మాటలు నావి. నేను ఈ సందర్భంలో మీ ఛానల్ నుంచి కూడా నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు సమాజానికి పెద్దవాళ్ళు, ప్రపంచానికి పెద్దవాళ్ళు, ఏ కుటుంబానికి కాదు ప్రపంచం మొత్తానికి పెద్దవాళ్ళు. యూత్కి పనికొస్తాయి, మాలాంటి వాళ్ళకి పనికొస్తాయి. వినండి, పాటించండి. సో నాకైతే మాత్రం నా కుడి ఎడమ హార్ట్ బ్రెయిన్ ఆలోచన అన్నీ వారయ్యారు. ఈ సందర్భంలో వారికి నేను కృతజ్ఞతలు సమక్షంలో చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాను. కలిసే అవకాశం వస్తుందని చూద్దాం. మనం కూడా మొన్న వచ్చారు, కోటి దీపోత్సవాలకి వచ్చారు, నమస్కారం చేసుకున్నాను. నేను ఎవరో వారికి తెలియకపోవచ్చు, చాగంటి గారికి. ఆయన ఎవరో నాకు తెలుసు. తెలియపోవటం ఏమి ఉండదు, కాకపోతే మాట్లాడే సందర్భం కాదని అట్లా. ఓకే. స్టేజ్ నుంచి వచ్చారు కదా, స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి సినిమాల్లో చేయడానికి కాస్త మీటర్ అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటా ఉండేవాళ్ళు కదా. నేను కొంతమంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, మాకు స్టేజ్ అంటే మీటర్ కాస్త లౌడ్గా ఉండేది మాది, సినిమాల్లోకి వచ్చేసరికి అంత వద్దనేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదండి అలాగా. ఒకప్పుడు ఏమేదంటే ఈ మైక్స్ ఇలా వేలాడి కట్టేవాళ్ళు స్టేజ్కి, మీకు గుర్తుందో లేదు. అవును, ఇట్లా ఒక 4-5 మైకులు ఇలాగా ఓడలల్లే వేలాడుతుండేవి. ఒక క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి మైకులకు ముందుకు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. అవును, చెప్పేవాళ్ళు. మరి దూరంగా ఉన్న ఆడియన్స్కి డైలాగ్ వినపడాలి కాబట్టి
ఆ పర్టికులర్ డైలాగ్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఇది ఆడియన్స్కి మనం చెప్పాలి. చెప్పాలి అంటే ఐ మీన్ ఒక మెసేజ్ ఉంటుంది ఆ డైలాగ్లో. అడుదిరుగుతూ ఇడుదిరుగుతూ చెప్పేది కాదు కదా. స్టడీగా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మైక్ దగ్గరకు వచ్చి కొంచెం దగ్గరగా ఉండి చెప్పడం, అవసరమైతే షౌట్ చేయడము, మూమెంట్ కూడా బ్రాడ్గా చేయడము అట్లా ఉండేవి. ఇప్పుడు నాటకానికి కూడా అది అవసరం లేదండి. చాలా సెన్సిటివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చాయి. మనం మాట్లాడుకుంటున్నట్టు కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ఈ సిస్టమ్ నేను రమణమూర్తి గారితో నాటకం వేసేటప్పుడే నేను చూశాను. అసలు మైకులు ఎక్కడ కట్టి లేవు, ఎక్కడ మైకులు కనిపించవు. మనం మామూలుగా మన ఇంట్లో తిరుగుతున్నట్టు తిరిగి నాటకం వేసాం ఆయనతోటి. చాలా ఒక సందర్భంలో ఆడియన్స్ నుంచి ఒకడు ఎంతసేపు అలా మాట్లాడుకుంటారు, నాటకం ఏరేంటి అని అవునండి, ఆయనకి మూమెంట్లు ఇష్టం ఉండదండి. ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేయగలవా నువ్వు అని అడుగుతారు ఆయన. అలా చేయించారు ఆయన నాటకాన్ని. అంతేగాని మూమెంటు అలా బెగదీసుకుపోయి నిలబట్టాలు వాటన్నిటికీ చెక్ పెట్టేశారు ఆయన. సో అలా 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 మెల్లమెల్లగా ఈ న్యాచురల్ ఫ్లోలోకి వచ్చేసి చాలా హెల్ప్ అయింది నాటకానికి. ఎన్ని నాటకాలు చేశారమ్మా మీరు స్టేజ్ పైన? నాటకాలు అయితే వేలల్లో, వందలు కాదు, వేలల్లోనే. ఏ నాటకాలు ఎక్కువ ఫేమస్? చాలా అండి. నటనాలయము, పల్లెపడుచు, చీకటి తెరలు అనే ఒక నాటిక ఎక్కువ సార్లు వేశాను. కాంతా కనకం అనే నాటకం. తర్వాత మన హర్నాథ్ గారు తెలుసు కదా మీకు, సినిమాలు కూడా రైటర్ ఆయన, ఒంగోలు. తర్వాత పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన నాటకం నిశ్చితాక్షరి, అట్లాంటివి చాలా చాలా. ఎట్లా ఉండేది నాటకాలకి? రెమ్యునరేషన్ ఉండే? ఎందుకు ఉండదండి, అయ్యో రెమ్యునరేషన్లతోనే బతికాము. రెమ్యునరేషన్లు లేకుండా ఎట్లా చేస్తారు? అదే కదా. లేడీ ఆర్టిస్టులు రెమ్యునరేషన్ కోసమే నాటకాలు వేసేవాళ్ళు. అంతేనా? సరదాగా వేసిన వాళ్ళు చాలా తక్కువ, ఎవరు ఉండరు. కాకపోతే రూపాయి విలువ ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎంత మారిందో మీకు తెలుసు కదండి. అవును, ఇంతకుముందు అంటే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీగా ఉంది సినిమా వాళ్ళు అని చెప్పి ఒక మాట ఉండేది, అంతే తప్ప ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి పొలిటికల్గా లేకపోతే జనరల్గా అంతా మెర్జ్ అయిపోయి చాలా పాలిటిక్స్, చాలా రాజకీయాలు, వివక్షలు, కాస్ట్ అని లేకపోతే రిలీజియన్ అని లేకపోతే ఇలా ఇండస్ట్రీ డివైడ్ అయిపోయింది అనే మాట ఎక్కువ వినపడుతుంది. కాస్ట్ పరంగానా? అన్ని రకాలుగా, పొలిటికల్గా, కాస్ట్గా, లేకపోతే ఇంకొక విధంగా ఇండస్ట్రీ అనేది డివైడ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ నడుస్తుంది. ఆ టాపిక్ మీద విన్నారా? నేను అంత గమనించలేదు, ఎందుకంటే నేను సినిమా చేసి 8 సంవత్సరాలు అయిపోయింది. అఫ్కోర్స్ 8 సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీ దగ్గరనే చూస్తున్నారు కదా. దగ్గరగానే చూస్తాను, ఇప్పుడు టచ్లో ఉండే మనుషులే ఉంటారు కానీ ఇక విభాగాలుగా అయిపోవడం అనేది మీకు తెలిసిందే. నేను కొత్తగా చెప్పేది ఏముందండి, ఆర్థిక బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బలం పెరుగుతూ ఉంటుంది, అయిపోతుంటుంది. దాన్ని నేను ప్రత్యేకించి విభజించి చెప్పనక్కర్లేదు. అంతే, పరిగెత్తేవాడు బలంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. వాడు అలసిపోయినప్పుడు కదా ఎప్పుడైనా తెలిసేది, అది ఎక్కడైనా అది వర్తిస్తుంది. అవును. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేట్ ఏజ్ మ్యారేజెస్ అనేది ఒక టాపిక్, మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవటాలు అనేది ఒక టాపిక్. ఇటు కామన్ పీపుల్, పబ్లిక్ కావచ్చు, సెలబ్రిటీల్లో కూడా అదే ఎక్కువ కనపడుతుంది. రీసెంట్ టైంలో చాలా చూసాం మన వార్తలు కూడా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రజెంట్ సమాజంలో ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ పైన. మ్యారేజ్ అనేది ఇద్దరికి సంబంధించింది కాదండి, ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది. సో ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పెద్ద ఫ్యామిలీ అంటే పెద్ద డబ్బులు కాదండి, పెద్ద రిలేషన్స్. అమ్మాయి తరఫున అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అబ్బాయి తరఫున కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఈ కుటుంబం మీరు చూడండి, పల్లెటూళ్ళల్లో ఇంతకుముందు ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే బఫేలు చేయడానికి వంట మనుషులను పిలిచి పెట్టేవాళ్ళు కాదు. మేనత్తలు, మేనమామలు నించొని మనకి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో చూపిస్తుంటారు. వాళ్ళే చేసుకుంటా ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు పెద్ద పెద్ద స్టవ్లు పెట్టి, పెద్ద గరిటె పెట్టి, అండాలు పెట్టి తిప్పుతూ ఉంటారు. తర్వాత వరుసైన వాళ్ళని సరసంగా మాట్లాడటం, చిలిపిగా మాట్లాడటం, పెద్దవాళ్ళని గౌరవించటం, ఇంటికి పెద్ద అయిన వాడు నేను ఇది చెప్తాను అది చేయి అని చెప్పడం,
ఓకే అని చెప్పేసి చెప్పిన మాట విని వాళ్ళందరూ చేసుకుపోవటం, ఇదంతా కూడా ఫ్యామిలీలో ఒక ప్రక్రియ అండి అది. ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఫ్యామిలీని కోరుకోవట్లేదు పెళ్లి చేసుకునేవాళ్ళు, ఫ్యామిలీని పెద్దది కోరుకోవట్లేదు. ఇంకా మాట్లాడాలంటే తల్లిదండ్రి కూడా లేని వాళ్ళని కోరుకుంటున్నారు. దీనివల్ల మనకి ఏం ఎఫెక్షన్స్ తెలుస్తాయండి? చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఇంట్లో? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఓ నిర్మలమ్మ గారు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎందుకు దూరంగా ఉంటున్నారో, ఎందుకు కేసులు అడుగుంటున్నారో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో సవరించడానికి ఒక పెద్ద దిక్కు ఉంటే ఆ పెద్ద దిక్కుని మనం ఇంట్లో భరించగలిగితే వాళ్ళ మాటలు వీళ్ళు వింటారు, కొంచెం సర్దుబాట్లు అవుతాయి. ఓకే. అసలు పెద్దవాళ్ళు అక్కర్లేదు ఇంట్లో, వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి. తన్నుకున్న వాళ్ళే తన్నుకోవాలి, చచ్చిపోయినా వాళ్ళే చచ్చిపోవాలి, బతుకున్న వాళ్ళే బతుకుండాలి. వద్దనుకుంటే విడిపోవాలి, వద్దనుకుంటే 5 నిమిషాల్లో విడిపోవాలి. ఇలా చేస్తే వాళ్ళ కుటుంబానికి కాదండి, టోటల్గా వ్యవస్థనే నాశనం చేసినట్టు వాళ్ళు. ఓకే. వాళ్ళ ఒక్క కుటుంబానికి కాదండి ఈ డ్యామేజ్, మొత్తం వ్యవస్థే స్మాష్ అయిపోద్దండి. ఇంకా వివాహానికి ఇంకా విలువే ఉందండి. విడాకులకు కారణం ఇది అన్నారు. మరి లేట్ మ్యారేజ్ల పరిస్థితి ఏంటి మేడం? లేట్ మ్యారేజ్ అంటే వాళ్ళు సొంత జీవితానికంటే ఆర్థిక వ్యవస్థని, డబ్బుకి, ఉద్యోగానికి, వాళ్ళ దాన్ని ఏమంటారు, సొసైటీలో బాగా ఎక్స్పోజ్ అవ్వడానికి స్టేటస్ ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళ లోపల ఉన్న జీవితాన్ని, వాళ్ళకి కావాల్సిన విషయాన్ని మర్చిపోతున్నారు. ఓకే. పెళ్ళి పాత రోజుల్లో చాలా ఎర్లీగా చేసేసేవాళ్ళు, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. అప్పుడు ఆ బంధం గట్టిగా నిలబడిపోతుంది. మీరు అంటే నా భాష క్యాచ్ చేయలేని భాష కాదు, అయ్యో వేరే విధంగా చెప్పలేక చెప్తున్నాను, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. ఆల్రెడీ భోజనం చేసేసి పంచపక్ష పరమాన్నాలు తిన్నవాడికి మనం భోజనం పెట్టగలమా? పెట్టలేం కదా. బాగా ఆకలితో ఉన్నవాడికి ఒక్క కూర, ఒక సాంబారు, ఒక పచ్చడి వేసి పెట్టండి, అంత నెయ్యి వేసి పెట్టండి, బ్రహ్మాండంగా తింటాడు. ఓకే. ఈ లేట్ మ్యారేజెస్ వల్ల తప్పుదోవలు తప్పిపోతాయి జీవితాలు, వాడికి అన్నీ తెలిసిపోతాయి. అదే వాడికి అనట్లా ఆమెకి కూడా తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు ఏర్పరిచిన బంధంలో ఉండదండి. నన్ను తప్పుగా అనుకుంటారు చాలామంది. అంటే మేమందరం అలాగా యథేచ్ఛగా తిరుగుతున్నామా అనుకోబోతారేమో. తిరిగే వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాను, తిరగని వాళ్ళ గురించి కాదు. జీవితాన్ని ఇంకో కోణంలో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నానండి నేను మన యూట్యూబ్ ఛానల్లో. ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళతో కూడా లవ్లో పడి నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అనే వాళ్ళని కూడా చూస్తాను నేను. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరికి లాభం? మనం చేసే పని మన వ్యవస్థనే నాశనం చేసేటట్టు ఉండకూడదు. ఎందుకని అసలు పెళ్ళికి విలువ లేకుండా పోయింది, కుటుంబ వ్యవస్థ లేకుండా పోతా ఉంది. రాను తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఇష్టపడే పరిస్థితి వస్తేమో నాకు తెలియదు, భయంగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందని మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకే. ఆ పరిస్థితి వస్తే ఇంకా ఏముండదండి, ఏముండదు. ఇక మన పాత సినిమాలు చూసుకొని కన్నీళ్ళు పట్టుకోవాల్సిందే. ఓకే. ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు ఇలా ఉండేదంట, ఇట్లా ఉండేదంట, ఈ సినిమాలో లాగా క్యారెక్టర్లు ఇన్ని ఉండేవంట, ఈ సీరియల్స్లో లాగా ఇన్ని పాత్రలు ఉండేవంట కుటుంబంలో. అలా చూసుకోవాల్సిన ప్రమాదం ఉంటుంది అనమాట. ఓకే. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాకే మనిషికి మధ్య సంబంధాలు దూరం అయిపోయినాయి. ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, లేకపోతే ఇండస్ట్రీలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు చాలామంది, మేము ఆ రోజుల్లో నన్ను ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు, హీరో ఇబ్బంది పెట్టాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి బాహాటంగా మాట్లాడుతున్న చాలామందిని చూస్తున్నాం మనం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీకి ఆడపిల్లలు రావాలంటే ఇబ్బంది పడుతున్నారన్న లెవెల్లో తయారవుతున్న సందర్భంలో ఉన్నాం ఇప్పుడు మనం.
మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అసలు అలా భయపెట్టద్దండి కెమెరాల ముందు కూర్చొని. ఇండస్ట్రీ అంతే ఇక్కడ ఏదో పెద్ద ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు, నథింగ్, కీచకులు ఉన్నారు, నథింగ్ అండి. సౌందర్య చేయలేదా, సౌందర్య చేయలేదా, ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, అనుష్క గారు చేయలేదా, విజయవాడ అమ్మాయి మన రంభ, వాళ్ళందరూ చేయలేదా, ఇంకొక అమ్మాయి ఉంది, అవును రంభే గారు, రమ్మకృష్ణ గారు, చాలా మంది ఉన్నారు. ఎందుకండి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అది. ఓకే, పాలు తాగి రొమ్ము గుద్దిన వ్యవహారాలు నాకు అసలు నచ్చవండి, నచ్చవు. ఓకే, కరెక్ట్ కాదు. అబ్జర్వేషన్లో ఇలాంటి డిస్కషన్ కూడా అవుతుండేది, అసలు ఇబ్బంది పడుతున్నాం మనం అట్లా. ఏమండి, అది మనిషిని బట్టి పరిస్థితులను బట్టి ఉంటాయండి. అందరికీ అలాంటి సందర్భాలు రావండి, అది తప్పది. ఓకే, అందరికీ అలాంటివి ఇవి ఫేస్ అవ్వవండి. ఓకే, ఇప్పుడు నేను మీ దగ్గర కూర్చొని నేను కప్పిపుచ్చి మసిపూసి మారేడుగా చేయాల్సిన అవసరం నాకైతే లేదు, లేదు. నేను ఎలా ఉంటే మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటాను, దట్స్ ఇట్. మనిషిని బట్టే ఉంటుందంట, మనిషి సందర్భం అంతే. ఓకే, ఇప్పుడు నా చేతిలో నుంచి ఏదైనా వస్తువు కింద పడిపోయింది అనుకోండి, అది అశుద్ధంలో పడిపోయింది, ఆ వస్తువు నాకు కావాలంటే అశుద్ధంలోనే తీసుకోవాల్సిందే, కడగాల్సిందే. లిమిట్ పోయింది అనుకుంటే వదిలేస్తాం. అలాగే మనకు వచ్చిన అవకాశాన్ని కూడా అలా వదిలేశారనుకోండి, ఏది మన వెంట పడదండి. ఓకే, నేను ఈ విషయంలో మాత్రం ఎన్ని ఛానల్స్లో చెప్పినా, ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినా, ఇప్పుడు నేను 8-10 ఏళ్ల నుంచి నేను సినిమాకి దూరంగా ఉన్నా కూడా నా అమ్మని నేను ఎలాగ గౌరవంగా కాపాడుకుంటానో, నా ఇండస్ట్రీ పట్ల కూడా నాకు ఇప్పటి వరకు నన్ను మంచి బాటలో నడిపించిన నా ఇండస్ట్రీ పట్ల అదే కృతజ్ఞతాభావం, అదే ప్రేమతో ఉంటానండి నేను. అంతేగాని ఒక గ్యాప్ వచ్చింది కదా అని అది మంచిది కదా నేను అది అట్లా ఉండనండి నేను, అది కరెక్ట్ కాదండి. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు కాదండి, లెజెండ్స్ ఉన్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, కన్నాంబ గారు, వి సరోజాదేవి గారు, అంజలీదేవి గారు, వాణిశ్రీ గారు, ఐకాన్. ఎప్పటికీ నా అసలు ఆవిడైతే నా కళల రాణి. అసలు వాళ్ళిద్దరి సినిమాలు చూడకుండా నేను నిద్రపోను, వాళ్ళిద్దరి వాయిస్ వినకుండా నేను నిద్ర లేవను. అదొక అడిక్షన్ నేను. వాళ్ళ ఫేసులు చూడకపోతే నాకు అసలు రోజు గడవదు. ఏంటి ఎట్లా, ఏమి అట్రాక్ట్ చేసింది మీకు వాళ్ళలో? అట్రాక్ట్ చేయటం ఏంటండి, రెండు కళ్ళు చూసే ప్రేక్షకుడికి. కుడి కన్ను మంచిదా, ఎడం కన్ను మంచిదా అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఎలా ఉంటారో, వాణిశ్రీ గారు గొప్ప, సావిత్రి గారు గొప్ప అంటే ఎవరు చెప్పలేరు. కలిసిన సందర్భాలు, కలిసిన అవకాశం వచ్చిందా వాళ్ళని కలిశానండి. నా చిన్నప్పుడు నా 11వ ఏటలో సావిత్రి గారిని చూశాను. వాణిశ్రీ గారితో ఒక సినిమా చేశాను, అమ్మ నా కోడల అనే ఒక సినిమా. అందులో ఆలీ గారి మదర్ నా క్యారెక్టరు, వినోద్ కుమార్ గారి క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ మేడం చేశారు. చెప్పారా మీరంటే ఇష్టం, మీ సినిమాలు చూస్తాను? చెప్పాను. నాకు చాలా చాలా ఇష్టం. ఆవిడ మీద ఉన్న ఇష్టం అంతా, సావిత్రి గారి మీద ఉన్న ఇష్టము, ప్రేమ అంతా ఈవిడ దగ్గర అలా కట్టేసుకున్నాను. ఈమె ఇంకా గొప్ప ఆర్టిస్ట్ అండి. ఈమె మనం సావిత్రి గారిని చెప్పుకుంటాం కానీ వాణిశ్రీ గారు ఇంకా గొప్ప ఆర్టిస్ట్ అండి. ఎందుకంటే వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి క్యారెక్టర్స్లో. పర్సనల్ వ్యక్తిత్వం కానివ్వండి, చాలా బ్రాడ్ మైండ్ ఆవిడది. చాలా విషయాలు తెలుసు, చాలా మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆవిడ. నాకు ఇష్టం. వీళ్ళందరూ ఇంత కాంక్రీట్గా మనకు ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టిస్తే, ఈ ప్యాలెస్లో ఎలకలు దూరతాయి, బొద్దింకలు దూరతాయి, పందికుక్కలు దూరతాయి, ప్యాలెస్ అందం పోదు. అది నేను చెప్పేది. ఇప్పుడు చార్మినార్కి వెళ్తాం కదా, చార్మినార్ విలువ ఎప్పటికీ ఉంటుంది. దాని పక్కన బొద్దింకలు, చీమలు, బల్లులు, ఎలకలు తిరుగుతుంటాయి. చార్మినార్ విలువ ఏమన్నా పోతుందా? అలా కాకూడదు. ఎవరైనా మీడియా ముందుకు వచ్చి చెప్పేటప్పుడు ఈ సినిమా తల్లి గురించి, మన అమ్మ గురించి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. అంతేగాని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎక్కిళ్ళు పెట్టుకుంటూ, ఇక్కడ ఏదో దగా పడ్డాము, దగా చేసేవాళ్ళు ఉంటారు అలా చెప్పద్దు దయచేసి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, వాడు వెనక్కి వెళ్ళిపోతాడు భయపడిపోయి. వామ్మో అక్కడికి వెళ్తే మనల్ని తిమింగ్లాలు మింగుతాయేమో అని భయపడతారు. వద్దు. లయ మన విజయవాడ అమ్మాయి, రంభ మన విజయవాడ అమ్మాయి, తెలుగు చాలా మంది, ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా ఉంటారు, వస్తారు. వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ చెప్పేలాగా నా ఏజ్ వాళ్ళు
ధైర్యం చెప్పాలి. ఓకే అమ్మో అక్కడ భూతాలు ఉంటాయమ్మా అని పెట్టకూడదు. ఓకే వద్దు. ఓకే మనం ఎలా ఉంటే ఇండస్ట్రీ అలా ఉంటుంది. ఓకే ఇక్కడ కీచకులు వాళ్ళు ఎవరు లేరు. ఓకే వాళ్ళ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండబట్టే ఒక బాహుబలికి సంబంధించిన డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్టిస్టులు ఆ స్థితికి అవును. ఎదిగారు. వాళ్ళకి ఇవన్నీ ఆఫ్టర్ థింగ్స్, అవును. నథింగ్. ఎస్. మనం దాని గురించి అసలు మాట్లాడుకోకూడదు, వినకూడదు. థ్యాంక్ యూ అండి. చాలా సందేహాలకి, అపోహలకి తావు లేకుండా సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.